హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం లాస్ట్ టైం ఆర్ఆర్బీ ఎల్పిసిబిటీ 2కి సంబంధించి ఎన్విరాన్మెంట్ అనే విభాగాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. అందులో భాగంగా మనం లాస్ట్ టైం 3 వీడియోస్ వరకు మాట్లాడుకున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు ద 4th వీడియో అండ్ ఫైనల్ వీడియో అనమాట. సో ఈ ఫైనల్ వీడియోతో ఇక ఎన్విరాన్మెంట్ అనే సెక్షన్ మనం కంప్లీట్ చేసుకుందాం. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మనం క్లియర్ కట్గా కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా. సో దీంట్లో మనం బయోడైవర్సిటీ అని చెప్పి, పొల్యూషన్స్ అని చెప్పి, యాసిడ్ రైన్, ఓకేనా, కన్వెన్షనల్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. సో చాలా రకాల కాన్సెప్ట్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. కాబట్టి మీరు అందరూ కూడా జాగ్రత్తగా వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసి జాగ్రత్తగా నోట్స్ ఉన్న వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. వీడియో అప్లోడ్ చేసే టైంకి ఆ పీడిఎఫ్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేస్తాను. ఎవరైతే ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో, టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ రెండు కూడా మనకి డిస్క్రిప్షన్లో ఉండిద్ది అనమాట. డిస్క్రిప్షన్లో మీరు చూడండి. అదేవిధంగా అందరూ వీడియోని లైక్ చేయండి. ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఓకేనా. మీరు బాగా లైక్ చేస్తే ఎక్కువ మందికి రికమెండ్ అయ్యింది. సో ప్లీజ్ లైక్. సో ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఓకేనా. లాస్ట్ టైం మనం పిరమిడ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. పిరమిడ్ ఆఫ్ నెంబర్స్, ట్రోపిక్ లెవెల్స్ అంటే ఏంటి, ప్రొడ్యూసర్స్, కంపోజర్స్, డీకంపోజర్స్, సో మనం అన్నీ చదువుకున్నాం. ఈరోజు మనం గ్యాసియస్ సైకిల్ నుంచి స్టార్ట్ చేసుకున్నాం. గ్యాసియస్ సైకిల్ అంటే రిపిటేషన్ అనమాట. సో మన చుట్టూ వాతావరణంలో రకరకాల గ్యాసెస్ ఉన్నాయి. ఈ గ్యాసెస్ ఎలా వాతావరణంలోనికి వస్తున్నాయి, ఎలా వాతావరణం నుంచి మరలా బయటికి వెళ్ళిపోతున్నాయి, వీటి యొక్క స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ ఎలా ఉంటున్నాయి అన్న విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. దాంట్లో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది వాటర్ సైకిల్. దీన్ని హైడ్రోజన్ సైకిల్ అని కూడా అంటూ ఉంటారు. అర్థమైందా. హైడ్రోజన్ ఆక్సైడ్ అనమాట. తెలుసు కదా మనకి, H2 అనేది మనకు తెలుసు. కాబట్టి వాటర్ సైకిల్ గురించి మనం మాట్లాడుకోవాలి. వాటర్ సైకిల్ని హైడ్రోలాజిక్ సైకిల్ లేదా హైడ్రోలాజికల్ సైకిల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇట్ షోస్ కంటిన్యూస్ మూమెంట్ ఆఫ్ వాటర్ విత్ ఇన్ ద ఎర్త్ అండ్ అట్మాస్ఫియర్. భూమి పైన వాతావరణం లోపల ఒక నీరు ఎలా మూవ్ అవుతుంది అన్న విషయాన్ని తెలియజేస్తుంది. ఇట్ ఈజ్ కాంప్లెక్స్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ ప్రాసెసెస్. ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ సిస్టమ్ అనమాట. ఇది చాలా కాంప్లెక్స్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ ప్రాసెస్ అనేవి దీంట్లో ఉంటాయి. ఏంటా ప్రాసెస్ అంటే ఇదిగోండి ఈ 4 అనమాట. భూమి మీద మనం మాట్లాడుకునే వాటర్ సైకిల్లో ఈ 4 అనేవి మనకు కంపల్సరీగా కనపడుతూ ఉంటాయి. ప్రెసిపిటేషన్, కలెక్షన్, ఎవాపరేషన్, కండెన్సేషన్. ఈ 4 అనేవి వాటర్ సైకిల్లో భాగం అనమాట. సో లెట్స్ ద పిక్చర్. మనం పిక్చర్ని చూసామనుకోండి. ముందు మనకి ప్రెసిపిటేషన్ అంటే వర్షం అనమాట. మనం వర్షం అంటాం, సైన్స్ భాషలో దాన్ని ప్రెసిపిటేషన్ అని పిలవాలి. సో ప్రెసిపిటేషన్ ద్వారా పైనుండి వాన అనేది కింద పడుతుంది అనమాట. ఈ వాన చెరువులు, కొలనులు, రివర్సు, సముద్రము, అలా కొన్ని భాగాల్లో ఏమవుతుంది, ఇలా స్టోర్ అవుతుంది. కలెక్షన్ అన్నమాట. సో పైనుంచి వర్షం పడింది, ప్రెసిపిటేషన్, అండ్ దట్ వాటర్ వాజ్ కలెక్టెడ్. కలెక్షన్ అయిన వాటర్ ఏమైపోయింది, ఎండ తాపానికి, సూర్యరశ్మి యొక్క తాపానికి ఏమవుతుంది, ఎవాపరేట్ అవుతుంది. అంటే ఆవిరైద్ది అనమాట. నీరు ఆవిరిగా మారి పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి అది మేఘాల రూపంలో మారుతుంది అనమాట. నీటి ఆవిరి రూపంలో, మేఘాల రూపంలో ఇలా మనకి కనపడుతూ ఉండిద్ది. సో మళ్ళీ మేఘాలు ఏమవుతాయి, మళ్ళీ మేఘాలు కరిగి వర్షాన్ని మనకి అందిస్తూ ఉంటాయి. సో ఇట్స్ ఎ కంప్లీట్ సైకిల్ అనమాట. ఓకేనా. సో ప్రెసిపిటేషన్, కలెక్షన్, ఎవాపరేషన్, కండెన్సేషన్ అనే 4 పద్ధతుల ద్వారా, 4 రకాల భాగాల ద్వారా వాటర్ అనేది భూమిపై నుంచి ఆకాశంలోనికి, ఆకాశం నుంచి భూమి మీదకి వస్తుంది అనమాట. దట్ ఈజ్ వాటర్ సైకిల్. ఓకేనా. కమింగ్ టు కార్బన్ సైకిల్. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది భూమిపై నుంచి ఎలా వెళ్తుంది, ఎలా వస్తుందని చూద్దాం. ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ గురించి మనం తెలుసుకోవాలంటే ముందు సన్లైట్ని ప్లాంట్స్ అనేవి తీసుకుంటూ ఉంటాయి. ప్లాంట్స్కి సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు, దే ఆర్ ప్రొడ్యూసర్స్. అవి ఫోటోసింథసిస్, కిరణజన సమయక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకోవాలి. కాబట్టి సన్లైట్ని తీసుకుంటున్నాయి. కానీ ఏదో చెట్టు ఏమైపోవాలి, ఎండిపోవాలి. అవునా కాదా. చెట్టు ఎండిపోయి ఏమైపోయింది, ఫాజిల్ ఫీల్డ్స్ రూపంలో భూమిలో కలిసిపోయింది అనమాట. అంటే ఎంతో కాలంగా చెట్లు కానీ లేదా వీటిని తిన్న జంతువులు ఉన్నాయి కదా, క్యాటిల్ లంగ్స్, అవి కూడా ఏమైపోతాయి, ఏదో రోజు చచ్చిపోతాయి. చచ్చిపోయి ఏమైపోయింది, డీకంపోజిషన్ అవుతుంది. అంటే ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ అవి డెడ్ అయిపోయిన తర్వాత ఆ డికేయింగ్ మ్యాటర్
భూమిలో కలిసిపోయి కొన్నాళ్ళకి ఫాజిల్ ఫ్యూయల్స్ అనమాట అలాగా మారిపోతూ ఉంటాయి. ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ వాటిని మనం ఎప్పుడైతే వాటిని వెనుక తవ్వి వాటి నుంచి మనం ఫ్యూయల్ తయారు చేసుకుంటాం, లైక్ పెట్రోల్, డీజిల్, కిరోసిన్ లాంటివి ఉంటాయి కదా న్యాచురల్ గ్యాస్వి, వాటిని మనం ఫాజిల్ ఫ్యూయల్స్ ద్వారా తెచ్చుకుంటున్నాం. సో వాటిని మనం ఏం చేస్తున్నాం, కంబషన్ చేస్తున్నాం. అంటే వెహికల్స్ ద్వారా కానీ ట్రాన్స్పోర్ట్లో కానీ ఏదో రకంగా మనం ఆయిల్స్ని వాడుతున్నామా లేదా. సో ఆ భూమి లోపల ఫాజిల్ ఫ్యూయల్స్ని బయటికి తీసుకొచ్చి కంబషన్ చేసుకొని మనకు కావాల్సిన క్రూడ్ ఆయిల్ రూపం నుంచి రకరకాల రూపాల్లోకి మార్చుకొని మనం వాడుతున్నాం. వాటి ద్వారా ఏమొస్తుంది, CO2 వస్తుంది. చూసారా? అలాగ నెక్స్ట్ యానిమల్స్ ఉన్నాయి, అవి రెస్పిరేషన్ వదిలేస్తుంటాయి, వాటికి ఆక్సిజన్ కావాలి, అవి CO2ని బయటకు వెళ్తాయి. అలా CO2 వాతావరణంలోకి వెళ్ళిపోతుంది, డీకంపోజిషన్ అయ్యి వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. అంటే అంటే యానిమల్స్ ద్వారా హ్యూమన్స్ ద్వారా వదిలిన CO2 వాతావరణంలోకి వెళ్ళిపోతుంది, డీకంపోజిషన్ అయిపోయి CO2 బయటకు వెళ్ళిపోతుంది, ఫాజిల్స్ బర్న్ అయితే CO2 బయటకు వచ్చేస్తుంది. అలా వాతావరణంలో CO2 మొత్తం ఇక్కడికి వస్తుంది. మరలా ఈ CO2ని ఎవరు తీసుకున్నారు, ప్లాంట్స్ తీసుకుంటుంది. బికాజ్ ప్లాంట్స్ నీడ్ సన్లైట్ అండ్ CO2. ఆ రెండు కాన్స్టెంట్స్ దానికి కావాలి, అవి ఉంటేనే అది ఆహారాన్ని తయారు చేసుకోగలదు. సో ద మెయిన్ కాన్స్టెంట్స్ నీడ్ ఫర్ ఫోటోసిన్సిస్ ఆర్ సన్లైట్ అండ్ CO2. చూసారా? అంటే ఇలా CO2 మళ్ళీ వచ్చి ఏమవుతుంది, ఇలా సర్కిల్ రూపంలో చెట్ల నుంచి ఎండిపోయి భూమిలోనికి, భూమి నుంచి ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి బయటికి మళ్ళీ దాన్ని మండిస్తే మళ్ళీ CO2 అలాగనమాట. అలాగ కంప్లీట్గా కార్బన్ సైకిల్ అనేది జరుగుతుంది. దీని ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడనమాట. ఓకేనా? నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నైట్రోజన్ సైకిల్. ఇప్పుడు ముందు మాట్లాడుకున్న 2 సైకిల్స్ కన్నా వెరీ ఇంపార్టెంట్ అండి. దీంట్లో చాలా రకాల ఫ్యాక్టర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇదిగోండి, ఇది నైట్రోజన్ సైకిల్ అర్థం చేసుకోవడానికి పిక్చర్ అనమాట. ముందు మ్యాటర్ చూసుకుని వద్దాం, దెన్ యూ పీపుల్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే. ఫస్ట్ నైట్రోజన్ ఫిక్సేషన్. నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే ఏంటంటే వాతావరణంలో ఉండే నైట్రోజన్ అమోనియా రూపంలో మారింది. అమోనియా అంటే ఫార్ములా NH3. సో ఈ అమోనియం అయాన్గా మారింది, NH4+. ఇవన్నీ కూడా ఎగ్జామ్స్లో అడిగాడండి ఫార్ములాస్. సో N2 అంటే నైట్రోజన్, NH3 అంటే అమోనియా, అండ్ NH4+ అంటే అమోనియం అయాన్. సో దీన్ని నైట్రోజన్ ఫిక్సేషన్ అంటారు. సో నైట్రోజన్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ అమోనియం అయాన్. దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ నైట్రోజన్ ఫిక్సేషన్. అండ్ ఆఫ్టర్ దట్ నైట్రిఫికేషన్. ఈ ఉన్న అమోనియం అయాను అలాగే ఉండదు. ఆ అమోనియం అయాను నైట్రైట్, నైట్రేట్, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. వీటిని నైట్రోజన్ ఆక్సైడ్స్ అంటారు, చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి నైట్రైట్ NO2-, ఇంకోటి నైట్రేట్ NO3- అనమాట. ఇలా మారుతూ ఉంటాయి. దీన్ని నైట్రిఫికేషన్ అంటారు. నెక్స్ట్ నైట్రోజన్ ఎసిమిలేషన్. ఈ నైట్రేట్ అమోనియం అయాన్గా మళ్ళీ తిరిగి మారి అమోనియం అయాన్ అమినో యాసిడ్స్గా మారింది. అమినో యాసిడ్స్ ప్రోటీన్స్గా మారుతాయి అన్నమాట. అర్థమైందా? ప్రోటీన్స్ అనేవి పిల్లలు, వాటి యొక్క నాన్న పేరు ఏంటంటే ఎమినో యాసిడ్స్ అనమాట. మనకి ప్రోటీన్స్ అనేవి బాగా తెలుసు, కానీ ప్రోటీన్స్ని తయారు చేయడానికి ఎమినో యాసిడ్స్ అనే బిల్డింగ్ బ్లాక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇది పిల్లవాడు, ఇది నాన్న అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మనకి పిండి పదార్థాలు తెలుసు కదా, వాటి కార్బోహైడ్రేట్స్ మనం ఎలా చదువుకుంటాం, అలా ప్రోటీన్స్ అనమాట. ఓకేనా? మనకి గ్లూకోజ్ తెలుసు, గ్లూకోజ్ వాళ్ళ నాన్న ఎవరు, కార్బోహైడ్రేట్. అలా ప్రోటీన్ వాళ్ళ నాన్న ఎవరు, ఎమినో యాసిడ్స్ అనమాట. మీకు బయాలజీలో ఇంకా క్లియర్గా అర్థమైంది. సో ఎమినో యాసిడ్స్ ప్రోటీన్స్గా మారుతాయి. సో నైట్రోజన్ ఎసిమిలేషన్ అంటారు, అంటే నైట్రేట్ ప్రోటీన్స్గా మారుతాన్ని. తర్వాత అమోనిఫికేషన్ అంటారు, అంటే ఈ ప్రోటీను మళ్ళీ ఎమినో యాసిడ్స్గా అమోనియం అయాన్గా మారింది అనమాట. తర్వాత చివరికి డీనైట్రిఫికేషన్. చివరికి నైట్రైట్గా, నైట్రిక్ ఆక్సైడ్గా, నైట్రిక్ ఆక్సైడ్ నైట్రస్ ఆక్సైడ్గా, చివరికి నైట్రోజన్గా మళ్ళీ వాతావరణంలోకి చేరిపోతుంది. చూసారా? ఎన్ని రకాలుగా పద్ధతులుగా మారిపోయి ప్లాంట్స్కి కావాల్సిన ప్రోటీన్స్ని అందిస్తూ చివరికి నైట్రోజన్గా మారిపోతుంది. వీ స్టార్టెడ్ ఎట్ నైట్రోజన్, వీ ఎండెడ్ ఎట్ ఆల్సో నైట్రోజన్. అంటే చివరికి ఇలా మొదలుపెట్టి మళ్ళీ నైట్రోజన్గానే మారింది. చూసారా? సో దిస్ ఈజ్ సైకిల్. అలా సైకిల్గా మారుతూ ఉండిద్ది అనమాట. దాన్ని నైట్రోజన్ సైకిల్ అంటారు. ఇదిగోండి, ఇలా N2, ఇదిగో నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ప్రకారం కదా అమ్మోనియాగా మారింది అనమాట. లేదా ఇది ఉంది క్యాటిల్ డంగ్స్, వాటి ద్వారా అమ్మోనిఫికేషన్. ఇదిగో నైట్రస్ ఆక్సైడ్, వాళ్ళ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ద్వారా NO3 ద్వారా డీనైట్రిఫికేషన్ బ్యాక్టీరియా, మళ్ళీ డీనైట్రిఫికేషన్ జరిగి N2 అనమాట. ఇలా N2 ఇలా మొత్తం జరిగి మళ్ళీ ఎలా అవుతుంది, N2గానే మారుతుంది. అంటే వేరు రకాలుగా వేరు చోట్ల ఉపయోగపడుతూ చివరికి అది నైట్రోజన్గానే మారిపోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ నైట్రోజన్ సైకిల్. వీటి మీద సైన్స్లో బాగా ఎగ్జామ్స్లో అడుగుతాడు.
గ్రూప్ డి లాంటి ఎగ్జామ్స్లో బాగా అడిగాడు లాస్ట్ టైం. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎన్విరాన్మెంట్ కింద వచ్చి సెక్షన్ అనమాట. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటారు దీన్ని. కాస్త మనకి కాన్సెప్ట్ అవసరం కాబట్టి వీ నీడ్ టు డిస్కస్ ఆల్ దీస్ టాపిక్స్, లేకపోతే మీకు అవగాహన రాదనమాట. ఓకేనండి. తర్వాత ఈ 3 సైకిల్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటి? ఒకటి వాటర్ సైకిల్, అండ్ నెక్స్ట్ 1 కార్బన్ సైకిల్, అండ్ నెక్స్ట్ 1 నైట్రోజన్ సైకిల్. ఇంకా చాలా సైకిల్స్ ఉంటాయి, అవి అంత ఇంపార్టెంట్ కాదు, అవి ఎక్కువ అడగలేదు కూడా. ఇక కమింగ్ టు అక్కడతో గ్యాసియస్ సైకిల్స్ అయిపోయింది. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బయోడైవర్సిటీ. ఈ పేరు చాలా ఇంపార్టెంట్. బయోడైవర్సిటీ అంటే అర్థం ఏంటంటే జీవ వైవిధ్యం. జీవ వైవిధ్యం అనమాట, గుర్తుపెట్టుకోండి. మనకు కూడా బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉంటాయి కదా, మనం వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఏంటి బయోడైవర్సిటీ అంటే చూడండి, మనం ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, ఎకలాజికల్ పిరమిడ్స్, ఫుడ్ వేబ్ ఎలా చదువుకున్నామో వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ సెక్షన్ అనమాట. మనం చదువుకునే నేషనల్ పార్కులు, వైల్డ్ లైఫ్ శాంచురీస్, జూస్, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి, వీటిని ఎలా సెగ్రిగేషన్ చేసుకోవాలనే విషయం మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైంది. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలు. లోపలికి వెళ్ళడు, పైన అడుగుతాడు. ఫస్ట్ బయోడైవర్సిటీ వాట్ డస్ దట్ మీన్ అంటే ఇట్ ఈస్ ద నంబర్ అండ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అండ్ అదర్ ఆర్గానిజమ్స్ దట్ ఆర్ లివింగ్ ఇన్ ఏ ఎకోసిస్టమ్. ఒక ఎకోసిస్టంలో నెంబర్ ఆఫ్ అండ్ వెరైటీ. నంబర్ అంటే ఎక్కువ, వెరైటీ అంటే వేరు వేరుగా అనమాట. వేరు వేరు రకాల ప్లాంట్స్, యానిమల్స్ అండ్ అదర్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఎనీ అదర్ ఆర్గానిజమ్స్, అవన్నీ కలిసి ఒకే ఎకోసిస్టంలో బతుకుతున్నాయి. సంఖ్యకేమో చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉన్నప్పటికీ అన్నీ కలిసే బతుకుతున్నాయి. ఆ మొత్తాన్ని మనం జీవ వైవిధ్యం అంటారు. వైవిధ్యం అంటే వెరైటీ అనమాట. చూసారా, మనం కూడా షాప్కి వెళ్తే ఎన్ని వెరైటీ ఆఫ్ జీన్సెస్ ఉంటాయి, ఎన్ని వెరైటీ ఆఫ్ డ్రెస్సెస్ ఉంటాయి, ఎన్ని వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ ఉంటాయి. అలాగా ఈ భూమి మీద ప్రకృతిలో ఎన్నో రకాల జీవరాశులు బ్రతుకుతున్నాయి. నీకు క్వశ్చన్ తెలుసా? మనం మాట్లాడుకుంటుంటే మనకి యాంట్స్ అంటే ఏం తెలుసు? మనం యాంట్స్ చూసామనుకోండి, మనకి బ్లాక్ యాంట్స్ లేదా రెడ్ యాంట్స్, ఎర్రచీమలు, నల్లచీమలు తెలుసు. దీనికి మించి మనకి ఎక్కువగా తెలియదు. కానీ 20,000 రకాల చీమలు ఉన్నాయి. నియర్లీ 20,000 టైప్స్ ఆఫ్ యాంట్స్ ఆర్ అవైలబుల్ ఆన్ దిస్ ఎర్త్. మనతో పాటు బతుకుతున్నాయి అవి. అవన్నీ మనకెందుకండి? మనకు అక్కర్లేదు కదా, మనకు తెలియదు. చూసారా, కానీ అన్ని రకాలుగా ఉన్నాయి. ఎందుకు? ప్రతి జీవికి ఏదో ఒక అవసరం ఉంది. భూమి మీద ప్రతి జీవిని దేవుడు ఉత్తినే పెట్టల, దాని పని ఉంది, దాని అవసరం ఉంది. దాని యొక్క ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అవ్వకుండా వాటిని పెట్టాడు బ్యాలెన్స్డ్గా. అంటే చూడండి ఎన్ని రకాలు బ్రతుకుతున్నాయో. మనకు తెలిస్తే 2 రకాలే తెలుసు, కానీ మనకి 20,000 రకాలు ఉన్నాయి. మనకి చేపల్లో ఏం తెలుసు? బొచ్చ, రాగండు, కొరమీను, ఈ 4 రకాలు తెలుసు. అసలు ఎన్ని చేపల్లో రకాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా భూమి మీద అవసరం. అవన్నీ రకరకాలుగా ఎక్కువ సంఖ్యలో బ్రతకటాన్ని జీవ వైవిధ్యం అంటారు. సో దీంట్లో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బయో అనే పదానికి అర్థం లివింగ్ అనమాట, అంటే బ్రతుకుతున్నాయి. నెక్స్ట్ డైవర్సిటీ అంటే వెరైటీ అనమాట, వైవిధ్యం. ఎంతో రకాలుగా, ఎన్నో విధానాలుగా, ఎంతో అంటే డిఫరెంట్ వేరియబుల్స్ లాగా బతుకుతున్నాయి అనమాట. సో బయో అంటే లివింగ్, డైవర్సిటీ అంటే వేరియటీ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లివింగ్ వెరైటీస్ ఆర్ అవైలబుల్ ఆన్ దిస్ ఎర్త్. నెక్స్ట్ ఇలా బ్రతుకుతున్న వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. వీ నీడ్ టు కన్జర్వ్ దెమ్. సో కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఈజ్ ద ప్రొటెక్షన్ and management of biodiversity in such a way that it may yield the greatest sustainable benefit of present and future generation. ఇప్పుడున్న జీవులను కానీ అన్నిటినీ కూడా మనం కాపాడుకోకపోతే ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్ చాలా దెబ్బతినే అవకాశం ఉంది. ముందు రోజుల్లో చాలా భూమి మీద మనిషి మనుగడ కూడా చాలా కష్టమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీ నీడ్ టు కన్జర్వ్ బయోడైవర్సిటీ ఫర్ సస్టైనబుల్ బెనిఫిట్ ఆఫ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్. మనం సస్టైన్ అవుతూ భూమి మీద బతకాలంటే వాటిని కదిలించకుండా, వాటిని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. అలా వెళ్తానికి కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీలో ఇదిగోండి ఇలా 2 రకాలు తీసుకొచ్చారు. ఒకదాని పేరు ఇన్సిటు కన్జర్వేషన్, ఇంకోటి ఏమో ఎక్సిటు. ఇన్సిటు అంటే ఇన్ అంటే లోపల, ఇన్సిటు కన్జర్వేషన్. ఎక్సిటు అంటే బయట, ఎక్సిటు కన్జర్వేషన్. ఇన్సిటు కన్జర్వేషన్లో మనకి నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, బయోస్పియర్ రిజర్వ్స్, సాక్రెడ్ గ్రూప్స్ వస్తాయి. సాక్రెడ్ గ్రూప్స్. ఎక్సిటివ్లో జియోలాజికల్ పార్క్స్, బొటానికల్ గార్డెన్స్, జీన్ బ్యాంక్స్, క్రయో ప్రిజర్వేషను ఇలాంటివి వస్తాయి. సో ఇన్సిటివ్ ఏంటి, ఎక్సిటివ్ ఏంటి, వీటిని ఎలా కాపాడుకుంటూ బయోడైవర్సిటీని
మనం సస్టైనబుల్గా ముందుకు తీసుకెళ్తున్నాం అన్న విషయాలు మనం చూద్దాం. ఫస్ట్, ఇన్ సిటు కన్జర్వేషన్. ఏంటి దీని అర్థం అంటే, కన్జర్వేషన్ ఆఫ్ స్పీసీస్ విత్ ఇన్ దేర్ ఒరిజినల్ హ్యాబిటెట్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఇన్ సిటు కన్జర్వేషన్. ఒక జీవి మనుగడ ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలోనే, ఆ హ్యాబిటెట్, ఆ నివాసంలోనే దాన్ని పరిరక్షించాలి. ఎక్కడ బతుకుతున్నాయో అక్కడే ఉంచి పరిరక్షించారనుకోండి, దట్ ఈస్ ఇన్ సిటు కన్జర్వేషన్. దాంట్లో ఫస్ట్ది నేషనల్ పార్క్లు. సో ఇట్ ఈస్ ఏ ఏరియా విచ్ ఈజ్ స్ట్రిక్ట్లీ అబ్జర్వ్డ్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ని బెటర్మెంట్ చేయడానికి దీన్ని ఏర్పాటు చేశారు. యాక్టివిటీస్ లైక్ గ్రేజింగ్, కల్టివేషన్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఇన్ నేషనల్ పార్క్. నేషనల్ పార్కుల్లో మనం గ్రేజింగ్ అంటే గడ్డిని కొట్టేయటం కానీ, కల్టివేషన్ అంటే అక్కడ సాగు చేయడం కానీ అలాంటివి ఏమి చేయకూడదు. వైల్డ్ లైఫ్ని అంటే వన్య మృగాల్ని సంరక్షించడానికి అలా తీసుకువెళ్తూ ఉన్నారన్నమాట ఆ ప్రాంతంలో. దట్ ఈస్ కాల్డ్ నేషనల్ పార్క్. అండ్ కమింగ్ టు వైల్డ్ లైఫ్ శాంచురీస్, ఇట్ ఈస్ అ ప్రొటెక్టెడ్ ఏరియా విచ్ రిజర్వ్డ్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఓన్లీ యానిమల్స్. గుర్తుపెట్టుకోండి, యానిమల్స్ని మాత్రమే పరిరక్షించే ప్రాంతం వైల్డ్ లైఫ్ శాంచురీస్. ఇక్కడ యానిమల్స్ మాత్రమే కాదు, దాని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కూడా చేస్తారనమాట నేషనల్ పార్క్లో. అయితే నెక్స్ట్, బయోస్పియర్ రిజర్వ్. ఇది చాలా ఇంపార్టెంట్. బయోస్పియర్ రిజర్వ్ మీద జాగ్రఫీలో చాలా క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ కింద, జీకే కింద బాగా అడుగుతూ ఉంటాడు అనమాట. వాటిని మనం బాగా చదువుకోవాలి. ఈ ఫారెస్ట్, ఈ ఎన్విరాన్మెంట్, ఈ సెక్షన్ అనేది జీకే, ఎన్టీపీసీ లాంటి జీకే టాపిక్స్కి బెటర్ అనమాట. లాస్ట్ టైం తెగ అడిగాడు, జాగ్రత్తగా చూడండి. ఇట్ ఈస్ అ స్పెసిఫైడ్ ఏరియా ఇన్ విచ్ మల్టిపుల్ యూజ్ ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ పర్మిటెడ్ బై డివైడింగ్ ఇట్ ఇంటూ సర్టెన్ జోన్స్. ఈ బయోస్పియర్ రిజర్వ్లో మొత్తం ల్యాండ్ని సర్టెన్ జోన్స్గా డివైడ్ చేసి ఈచ్ జోన్ ఈ స్పెసిఫైడ్ ఫర్ పర్టికులర్ యాక్టివిటీ. అంతా ఒక ప్రాంతానికి వాడరు. బయోస్పియర్ రిజర్వ్లో కొన్ని జోన్స్గా ఆ ప్రాంతాన్ని విడగొట్టుకొని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పని చేస్తూ పలానా యాక్టివిటీ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఆ యాక్టివిటీ కూడా ఎన్విరాన్మెంట్కి చాలా లాభం కలిగించేలా చేసుకుంటూ వెళ్తారు. దట్ ఈస్ కాల్డ్ బయోస్పియర్ రిజర్వ్. చాలా చక్కగా పచ్చగా ఉంటుంది ఇప్పుడు బయోస్పియర్ రిజర్వ్స్. ఓకేనా? నెక్స్ట్, sacred forest అనమాట. సో సమ్ ఫారెస్ట్ పార్క్స్ ఆర్ బీయింగ్ ప్రొటెక్టెడ్ బై ట్రైబల్స్ డ్యూ టు రిలీజియస్ శాంక్టిటీ ఆర్ కాల్డ్ సాక్రెడ్ ఫారెస్ట్. సో మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఈ సాక్రెడ్ ఫారెస్ట్లు అనేవి ఉన్నాయి. ఏంటయ్యా వీటి అర్థం అంటే, కొన్ని అడవులు ఆ ప్రాంతంలో కొండ జాతి ప్రజలు, కొంతమంది షెడ్యూల్ ట్రైబ్స్ బతుకుతూ ఉంటారు. ఆ జాతి వాళ్ళకి ఆ అడవిని ఇచ్చేస్తారు. ఆ అడవిలో వాళ్ళు కొంతవరకే ఆ అడవిని నాశనం చేయకుండా ఆ అడవి ద్వారా కొంత లాభాన్ని పొందుకుంటూ ఆ అడవిని కాపాడుతూ ఉంటారు. ఓకేనా? సో ఆ ట్రైబల్స్ వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ వృత్తిరీత్యా ఆ బ్రతికిన ప్రాంతాన్ని ఇక వాళ్ళని బయటికి తీసుకొస్తే వాళ్ళు ఈ అర్బనైజేషన్లో బ్రతకలేరు. సో దే నీడ్ టు లివ్ దేర్. అట్ ద సేమ్ టైం ఆ ప్రాంతాన్ని కూడా వాళ్ళే అప్పగిస్తారు. కాబట్టి వాళ్ళు చక్కగా ఆ ఏరియాని వాళ్ళ జాతి వాళ్ళు, ట్రైబల్స్ అందరూ కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ సాక్రెడ్ ఫారెస్ట్. ఈ 4 కూడా మనకి ఇన్ సిటు కన్జర్వేషన్, అంటే ఉన్న ప్రాంతంలోనే వాటిని కాపాడతాం. ఏంటది? నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, బయోస్పియర్ రిజర్వ్ అండ్ సాక్రెడ్ ఫారెస్ట్. అండ్ కమింగ్ టు ఎక్స్ సిటు కన్జర్వేషన్. ఎక్స్ సిటు అంటే బయట అని అర్థం అనమాట. సో కన్జర్వేషన్ ఆఫ్ పర్టికులర్ స్పీసీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ అవుట్ సైడ్ ద ఒరిజినల్ హ్యాబిటెట్. అంటే అవి ఏ నివాసంలో అయితే బ్రతుకుతున్నాయో అక్కడ కాదు, అక్కడి నుంచి వాటిని తీసి వేరొక ప్రాంతంలో, ఓకేనా, రకరకాల స్పీసీస్ అన్నింటినీ అక్కడి నుంచి తీసుకొని వేరే ప్రాంతంలో వాటిని సంరక్షిస్తూ ఉంటారు. వాటిని ఎక్స్ సిటు కన్జర్వేషన్ అంటారు. దాంట్లో ఫస్ట్ది సీడ్ జీన్ బ్యాంక్ అంటారు. దిస్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు స్టోర్ ద జెర్మ్ ప్లాస్మా ఆఫ్ ప్లాంట్స్ అట్ లోయర్ టెంపరేచర్. చాలా అంటే అరుదైన మొక్కలు ఉంటాయి, వాటి యొక్క ప్లాంట్స్ యొక్క ప్లాస్మాని సేవ్ చేయడానికి ఈ సీడ్ జీన్ బ్యాంక్స్ని వాడతారు. తర్వాత క్రయో ప్రిజర్వేషన్. దిస్ టైప్ ఆఫ్ ప్రిజర్వేషన్ ఈజ్ డన్ అట్ వెరీ లో టెంపరేచర్. అతి తక్కువ లో టెంపరేచర్ దగ్గర మనకు తెలుసు కదా, ఒంగోలు జాతి అలా రకరకాల మంచి ప్యాడీ ఆవులు ఉంటాయి. వాటి యొక్క స్పర్మ్ కానీ వాటి ద్వారా వేరే జీవుల్ని అంటే పుట్టించాలి, వాటి యొక్క జీన్స్ని వాటి లక్షణాలను పోగొట్టుకోకుండా ఉండాలంటే వాటి స్పర్మ్స్ని కాపాడాలి. అందుకే వాటిని తీసుకొని -196 degrees సెల్సియస్ ఆ టెంపరేచర్ లిక్విడ్ నైట్రోజన్లో పాసిబుల్ అయింది అనమాట. అలాంటి లిక్విడ్ నైట్రోజన్లో అవి పాడవకుండా కాపాడుతూ ఉంటారు. వాటిని వేరు వేరు జీవులకు ఎక్కిస్తూ అటువంటి అరుదైన జాతి రకాలని సమాజంలో ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు.
వాటిని వేరే దేశాలకు అమ్మితే చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు. వాటి ద్వారా వచ్చే పాలు కానీ పేడ కానీ అంతా కూడా చాలా చాలా అన్ని విధాలు ఉపయోగపడుతూ ఉండిద్ది అనమాట. అలాంటి మరి జీవులు ఉండాలి కదా, అందుకే ప్రిజర్వేషన్ అనమాట. తర్వాత బొటానికల్ గార్డెన్స్. ఇన్ బొటానికల్ గార్డెన్స్ మోర్ దెన్ 80,000 స్పీసీస్ ఆర్ ఫౌండ్. కలకత్తాలో ఉండేది బొటానికల్ గార్డెన్ అనమాట. ఇలాంటివి చాలా ప్రాంతాల్లో ఉంటాయి. బెంగళూరులో కూడా, మా బోర్డు బెంగళూరే. సో మేము బెంగళూరు వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం మేము బెంగళూరు వెళ్తాం. అసలు ఇన్ని రకాల చెట్లు, అసలు ఎంత చల్లగా ఉండిద్ది అంటే బెంగళూరు అంత బాగుండిద్ది. సో అన్ని రకాల మొక్కల్ని, రకరకాల వెరైటీ గార్డెన్స్ని పెంచుతూ ఉండాలి. అలా వాటిని కాపాడుతూ ఉండాలి. మేము వెళ్ళినప్పుడు విజిట్ చేయడానికి ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న బనియన్ ట్రీస్ కానీ ఇంకా ఉంటాయి కదా, వేప చెట్లు, మర్రి చెట్లు అండి, చాలా కాపాడుతూ ఉంటారు. వాటిని మనం కాపాడుకోవాలన్నమాట. నెక్స్ట్ జ్యూస్ అనమాట. మోర్ వర్టిబ్రేట్స్. వర్టిబ్రేట్స్ అంటే వెన్నుముక్క కలిగిన జీవులు. ఇది మీకు బయాలజీలో వచ్చింది. వర్టిబ్రేట్స్ అండ్ నాన్ వర్టిబ్రేట్స్ అంటారు. వెన్నుముక్క కలిగినవి, వెన్నుముక్క లేనివి అనమాట. మోర్ వర్టిబ్రేట్స్ అండ్ ఇన్వర్టిబ్రేట్స్ విల్ బి ప్రొటెక్టెడ్ ఇయర్. ఇక్కడ వెన్నుముక్క కలిగిన, వెన్నుముక్క లేని రకరకాల జీవులు ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా అంటే వాటికి ఆహారం పెడుతూ జాగ్రత్తగా కాపాడుతూ ప్రజల సందర్శనార్థం వాటిని ఉంచుతూ ఉంటారనమాట. సో చాలా రకాల జ్యూస్ మీరు చూసే ఉంటారు. ఓకేనా. జూ పార్కులు ఇవన్నీ కూడా ఎక్సిటివ్ కన్జర్వేషన్. ఇలాగా ఇన్సిటివ్ అండ్ ఎక్సిటివ్ రకంగా బయోడైవర్సిటీని కాపాడుతూ ఉన్న జీవులను కాపాడుకుంటూ వెళ్తున్నారు. లాస్ట్ టైం చాలా ఎగ్జామ్స్లో భారతదేశం ఎటువంటి చీతాలను ఏ దేశాలను తీసుకొచ్చింది, చిరుతపుల్ల గణన, పులుల గణన, ఇవి తెగడుగుతాడని. టైగర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్. మీరు రాబోయే ఎన్టీపీసీ అనే గ్రూప్ డి ఎగ్జామ్స్కి వాటి మీద మీకు గ్రిప్ లేకపోతే మీరు బిట్లు పెట్టలేరు. అంత నాలెడ్జ్ని మీరు సంపాదించుకోండి. ఓకేనా. సో దీంతో బయోడైవర్సిటీ కూడా కంప్లీట్ అయింది. కమింగ్ టు పొల్యూషన్స్ గురించి మాట్లాడుకోవాలి మనం. పొల్యూషన్స్. ఓకేనా. పొల్యూషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటి మీద కూడా చాలా రకాల క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్స్లో కనపడుతూ ఉన్నాయి. వాటిని కూడా చూద్దాం. సో టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఈ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్స్లో మనకి ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, రేడియో యాక్టివ్ పొల్యూషన్, థర్మల్ అండ్ హీట్ పొల్యూషన్, ఈ వేస్ట్, ఇలా రకరకాల పొల్యూషన్స్ ఉన్నాయి. అయితే వీటి గురించి అన్నిటికీ ఎక్కువ అడగడు. ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతుంది ఏంటంటే, 1 ఎయిర్ పొల్యూషను, 2 వాటర్ పొల్యూషను. మనం ఎక్కువగా ఈ రెండింటి గురించే చాలా ఇన్డెప్త్గా మాట్లాడతాను. మిగతా వాటి గురించి అంత అక్కర్లేదు, పైన తెలుసుకుంటే చాలు. ఓకేనా. సాయిల్ పొల్యూషన్ మీకు తెలుసు కదా, అడవులు కొట్టేసిన, ఎక్కువగా ఫ్లడ్స్ వచ్చిన, ఆ లీచింగ్ కారణంగా ఏమైపోయింది, ఉన్న సాయిల్ మొత్తం కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. నీటి ద్వారా మట్టి మొత్తం కొట్టుకుని వెళ్ళిపోయే మట్టిని ఏమంటారు, ఒండ్రు మట్టి అంటారు. అది ఆ ప్రాంతంలో వెళ్ళిపోయి ఎక్కడో వేరే ప్రాంతంలో సారాంతమైన మట్టిగా పేర్కొనబడిద్ది అనమాట. అలాగే నాయిస్ పొల్యూషన్. సో లెస్ దెన్ 70 డెసిబెల్స్ కన్నా తక్కువ ఉందనుకోండి, ఇట్స్ గుడ్. 70 డెసిబెల్స్ కన్నా తక్కువ నాయిస్ ఉండాలి. కానీ వాతావరణంలో ఇండస్ట్రీస్ ద్వారా కానీ ఆర్ ఎనీ అదర్ మిషనరీ వాటి ద్వారా 70 డెసిబెల్స్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, దట్ ఈస్ పొల్యూషన్. 70 డెసిబెల్స్ కన్నా ఎక్కువ ఉంటే నువ్వు ఆ కేసు కూడా ఫైల్ చేయొచ్చు. నాయిస్ పొల్యూషన్ క్రియేట్ చేస్తానని ఫైన్ కూడా వేస్తారనమాట ప్రభుత్వం. తర్వాత రేడియో యాక్టివ్ పొల్యూషన్. మనకు తెలుసు కదా, రేడియో యాక్టివ్ పొల్యూషన్ అంటే మనకి ఆల్ఫా పార్టికల్స్, బీమా పార్టికల్స్, బీటా, గామా పార్టికల్స్ ఉంటాయి కదా. న్యూక్లియర్ రేడియేషన్ అనమాట. హైడ్రోజన్ బాంబు, యాటమ్ బాంబు, న్యూక్లియర్ రియాక్టర్స్ ద్వారా రేడియేషన్ బయటకు వచ్చింది కదా, వాటిని మనం రేడియో యాక్టివ్ పొల్యూషన్ అంటారు. నెక్స్ట్ థర్మల్ అండ్ హీట్ పొల్యూషన్ తెలుసు కదా, బొగ్గు జనరేషన్ థర్మల్ ఎనర్జీయే కదా. సో అక్కడ ద్వారా ఉత్పన్నమవుతున్న ఆ బొగ్గు, ఆ గ్యాసెస్ అవన్నీ కూడా థర్మల్ పొల్యూషన్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ అనమాట. ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది చాలా కాలానికి మనకి ప్లాస్టిక్ లాగా భూమిలో డీకంపోజ్ అవ్వడం కష్టం. దాంట్లో వాడే సిలికాన్ కానీ వేరు మెటల్స్ కానీ అవన్నీ కూడా భూమిలో కలిసిపోయి సారాన్ని తగ్గిస్తూ చాలా ప్రమాదాన్ని క్రియేట్ చేస్తున్నాయి. దోస్ ఆర్ ఆల్ ఎలక్ట్రానిక్ వేస్ట్. సో వీటి గురించి ఎక్కువ మనకు అక్కర్లేదు. సో వీఆర్ మెయిన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్. సో దాంట్లో ఫస్ట్ మనం వాటర్ పొల్యూషన్ గురించి నేర్చుకున్నాం. ఓకేనా. జాగ్రత్తగా వినండి, రకరకాల కాన్సెప్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ప్లీజ్ బీ కాన్సన్ట్రేట్. ఈ వాటర్ పొల్యూషన్ ఫస్ట్ చూద్దాం. అన్డిజైరబుల్ చేంజెస్ in the physical, chemical and biological composition of water due to mixing of external organic matter, inorganic matter substances is called water pollution. సో ఫిజికల్గా కానీ, కెమికల్గా కానీ, బయోలాజికల్గా కానీ వాటర్ని మనం పాడు చేస్తున్నాం. ఎలాగా? ఆర్గానిక్ కానీ ఇన్ఆర్గానిక్ కానీ, కర్బన పదార్థాలు, అకర్బన పదార్థాలు, కార్బన్ ఉన్నవి లేనివి.
ఇలా అన్ని రకాల మెటీరియల్స్ని ఎప్పుడైతే మనం మిక్స్ చేస్తున్నాం వాటర్లో, అప్పుడు వాటర్ ఇట్ సెల్ఫ్ గెట్ పొల్యూటెడ్. దాని అంతటా అదే అది పొల్యూట్ అయిపోతుంది అనమాట. సో ఇఫ్ ద డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇన్ వాటర్ లెస్ దాన్ 8 mg, డిజాల్వ్డ్ ఆక్సిజన్, వాటర్లో కూడా ఆక్సిజన్ ఉండిద్ది, దాన్ని డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటారు. అంటే ఆక్సిజన్ డిజాల్వ్ అయ్యి వాటర్లో ఉంటుంది అనమాట. అందుకే మనం ఫిష్ వాటర్ ట్యాంక్స్ ఇంట్లో కొన్నాం అనుకోండి, ఆ వాటర్ ట్యాంక్స్కి మనం ఆక్సిజన్ పెట్టలేదు అనుకోండి చచ్చిపోతాయి. ఎందుకు? ఎంతో కాలంగా వాటర్ అనేది చేంజ్ జరుగుతూ ఉండాలి, ఆక్సిజన్ డిజాల్వ్ అవుతూ ఉండాలి. అలా అవ్వాలి కాబట్టి మనం ఒక మోటార్తో ఆక్సిజన్ సెట్ చేసుకోవాలి. లేకపోతే ఇంట్లో పెట్టుకున్న వాటర్ పాడైపోతాయి, చేపలు కూడా ఆక్సిజన్ అందక చచ్చిపోతాయి. సో ఆక్సిజన్ అనేది వాటర్లో డిజాల్వ్ అయింది అనే పాయింట్ మీకు తెలిస్తే, ఇఫ్ ద డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇన్ వాటర్ లెస్ దాన్ 8 mg, లెస్ దాన్ 8 mg కన్నా ఉంటే 1 లీటర్లో, అప్పుడు ఆ వాటర్ పొల్యూటెడ్ అయిందని చెప్పచ్చు. సో 1 లీటర్కి డిసాల్వ్డ్ ఆక్సిజన్ లెస్ దాన్ 8 mg ఉంది, అప్పుడు దట్ వాటర్ ఈజ్ పొల్యూటెడ్. అడుగుతూ ఉంటాడు ఎప్పుడు వాటర్ పొల్యూట్ అయిందని చెప్పాలి అని. ఓకేనా? నెక్స్ట్ 1 లీటర్కి ఆక్సిజన్ 4 mg కన్నా తక్కువ ఉందనుకోండి, అది హైలీ పొల్యూటెడ్. 8 mg కన్నా తక్కువ ఉంటే పొల్యూటెడ్, 4 mg కన్నా ఇంకా తక్కువ ఉంటే హైలీ పొల్యూటెడ్ అనమాట. మనకి భారతదేశంలో సువర్ణరేఖ, గంగా నదులు ఉన్నాయి కదా, ఇవి మోస్ట్ పొల్యూటెడ్ రివర్స్గా పిలువబడుతూ ఉన్నాయి. ఎందుకు? ఆ కాశీ, ఆ వారణాసి ప్రాంతాల్లో అందరూ అక్కడంతా వాడుతూ ఉంటారు. మరి దాన్ని డివోషనల్ రివర్ అని చెప్పుకుంటూ దాన్ని గౌరవించకుండా ఎలా పడితే అలా వాడుతూ మోస్ట్ పొల్యూటెడ్గా మార్చేస్తున్నారు. సో ఎందుకు అంటే దాని లోపల రకరకాల పదార్థాలన్నీ పడేస్తూ ఉంటారు. సో వాటర్ అనేది పొల్యూట్ అయిపోతుంది. దాన్ని ఇలా కొలుస్తూ ఉంటారు అనమాట. ఓకేనా? సో 1 లీటర్కి ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఎంత తక్కువ ఉందో దాన్ని బట్టి వాటర్ పొల్యూట్ అయిందా అవ్వలేదా అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ మెథడ్స్ టు చెక్ వాటర్ పొల్యూషన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో బాగా అడుగుతాడు. నేను ఇవి చెప్పిన తర్వాత కూడా చాలా రకాల ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో, మాక్ టెస్ట్లో మీకు వస్తాయి, మీరే చూస్తారుగా. కాబట్టి మీరు జాగ్రత్తగా వినపోతే, ఏదో అవగొడదామనే ఉద్దేశంతో వింటే మీరు, నేను ఎంసీక్యూస్ ట్రై చేస్తున్నప్పుడు, ప్రాక్టీస్ చేపిస్తున్నప్పుడు మీరు ఆన్సర్ చేయలేరు. సో జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. ఫస్ట్ది మెథడ్స్ టు చెక్ వాటర్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్ చెక్ చేయడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైన 2 పద్ధతులు ఏంటంటే, ఒకటి బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు, బిఓడి. ఇంకోటి కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు, సిఓడి, నాట్ క్యాష్ ఆన్ డెలివరీ, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. చూద్దాం. వాట్ ఈస్ బిఓడి? అమౌంట్ ఆఫ్ O2 రిక్వైర్డ్ బై ఏరోబిక్ బ్యాక్టీరియా ఫర్ ద డీకంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఇన్ వాటర్ ఈజ్ కాల్డ్ బిఓడి. అంటే వాటర్లో ఏరోబిక్ బ్యాక్టీరియా ఉండిద్ది. ఆ బ్యాక్టీరియా ఆర్గానిక్ పొల్యూటెంట్స్ని డీకంపోజ్ చేయాలి. ఏంటంటే బ్యాక్టీరియా ఆర్గానిక్ పొల్యూటెంట్స్ని డీకంపోజిషన్ చేయాలి. దానికి ఎంత ఆక్సిజన్ కావాలి అని చెప్పటమే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. డిమాండ్ అడుగుతుంది ఆక్సిజన్, నాకు ఎంత కావాలి, అంత ఉంటేనే నేను వాటిని డీకంపోజ్ చేస్తా అంటుందన్నమాట. నెక్స్ట్ సిఓడి, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. సో అమౌంట్ ఆఫ్ O2 రిక్వైర్డ్ టు బ్రేక్ డౌన్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ మ్యాటర్ త్రూ కెమికల్ ఆక్సిడేషన్. ఇక్కడేమో బయోకెమికల్గా బ్యాక్టీరియా పనిచేస్తుంది, అంటే ఈ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. కానీ ఇక్కడ ఎటువంటి బ్యాక్టీరియా లేదు, కెమికల్గా ఆక్సిడేషన్ జరిగి ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ మ్యాటర్ బ్రేక్ అవుతుంది. అలా బ్రేక్ అవటానికి, ఈ కెమికల్ ఆక్సిడేషన్ జరగడానికి ఎంత ఆక్సిజన్ కావాలి అని చెప్పటమే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. రెండిట్లోనూ పద్ధతి ఒకటే, కానీ ఇక్కడ బయోకెమికల్ అంటే బ్యాక్టీరియా ద్వారా పని జరగటం, ఇక్కడ సిఓడి అంటే ఎటువంటి బ్యాక్టీరియా లేదు, కెమికల్ ఆక్సిడేషన్గా కెమికల్స్ ద్వారా ఆ పని జరగటం అన్నమాట. దానికి ఎంత ఆక్సిజన్ కావాలి అని చెప్పటమే బిఓడి అండ్ సిఓడి. ఇదిగోండి, బయోలాజికల్ ఆక్సిజన్ ప్రాసెస్ అంటారు, దీన్ని కెమికల్ ఆక్సిడేషన్ ప్రాసెస్ అంటారు. 2 చోట్ల జరిగేది ఆక్సిడేషనే. ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ బై ఏరోబిక్ ఆర్గానిజమ్స్, ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ బై కెమికల్ రీఏజెంట్స్. అక్కడేమో ఏరోబిక్ బ్యాక్టీరియా, ఇక్కడేమో కెమికల్ రీఏజెంట్స్. తర్వాత బిఓడి వాల్యూ ఆల్వేస్ లోయర్ దెన్ సిఓడి. బిఓడి వాల్యూ ఎప్పుడు సిఓడి కన్నా తక్కువ ఉండాలి. సిఓడి వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దెన్ బిఓడి. సిఓడి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ బిఓడి, బిఓడి ఆల్వేస్ లెస్ దెన్ సిఓడి. బిఓడి సిఓడి వాల్యూస్ ఆధారంగా ఇఫ్ ఏ రివర్ గెట్స్ పొల్యూటెడ్ ఆర్ నాట్ పొల్యూటెడ్ అని చెప్పచ్చు మనం. ఓకేనండి. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ వాటర్ పొల్యూషన్.
అసలు ఈ వాటర్ పొల్యూషన్ రావడానికి ఎక్కడి నుంచి వచ్చి కలుస్తున్నాయి? ఈ రకరకాల వ్యర్థ పదార్థాలు అంటే డొమెస్టిక్ వేస్ట్, సీవేజ్ వాటరు, ఇండస్ట్రియల్ వేస్ట్, నెక్స్ట్ ఫెర్టిలైజరు, పెస్టిసైడ్స్ అంటే ఎరువులు, థర్మల్ పొల్యూషను, ఆయిల్ స్ప్లిట్ ఇంటూ సీ. బంగ్లాదేశ్ లాంటి ప్రాంతంలో అయితే తెలుసా, అక్కడ వాళ్ళు ఎలా బతుకుతారో ఆ ఇండస్ట్రీస్ ద్వారా వేరే ప్రాంతాల ద్వారా వచ్చిన ఆయిల్ని నీటిలో వదులుతారనమాట. సో అక్కడున్న నీరుని తీసుకొని ఆ ఆయిల్ని వడగట్టుకొని అటువంటి ఆయిల్ని వాడుతూ ఉంటారు. అంటే రీయూజ్డ్ ఆయిల్ని వాడుతూ ఉంటారు అక్కడ. అంత కష్టం అన్నమాట బంగ్లాదేశ్ లాంటి ప్రాంతంలో బ్రతకడం. అందుకే వాళ్ళు తప్పించుకొని భారతదేశంలో బ్రతకడానికి వస్తూ ఉంటారు. సో మనం ఎన్ఆర్సీ లాంటివి ఉపయోగించి వాటిని కంట్రోల్ చేద్దామని చూస్తున్నాం అనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో ఆయిల్ని కూడా వాటర్లో పడేసామనుకోండి, వాటర్ పాడైపోయింది. వాటిని తాగినా వాటిని పీల్చుకుంటున్నా అలాంటి లోపల ఉన్న చేపలన్నీ చచ్చిపోతూ ఉంటాయి. ఎందుకు? ఆక్సిజన్ కంప్లీట్గా డిజాల్వ్ అవ్వదు. వాటర్లో ఆక్సిజన్ లేకపోతే చేపలన్నీ చచ్చిపోతాయి. అంత ప్రమాదం నూనెను నీటిలో వేయడం అనేది. అలాగా రకరకాల సోర్సెస్ ద్వారా వాటర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ డిసీజెస్, ఇది చాలా ఇంపార్టెంట్. డిసీజెస్ కాస్డ్ బై వాటర్ పొల్యూషన్. అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే టైఫాయిడ్ అనమాట. చాలామంది పిల్లలకి టైఫాయిడ్ వస్తూ ఉండిద్ది. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ టైఫాయిడ్ వచ్చింది అంటే జాగ్రత్త తీసుకోలేదు, తాగే వాటర్ దగ్గర చేతులు కడుక్కోకుండా సంథింగ్ ఏదో చేశారని అర్థం. ఇంకా బీభత్సంగా ఉన్న వాంతులు విరోచనాలు అయిపోయినాయి అనుకోండి, సో అది డయేరియా అనమాట. ఇంకా బీభత్సంగా డయేరియా వచ్చింది అనుకోండి, అంటే వాంతులు విరోచనం, నీళ్ళ విరోచనాలు వచ్చింది అనుకోండి, అది కలరా అనమాట. సో వాటర్ బాగా పొల్యూట్ అయితే ముఖ్యంగా వచ్చే రోగాలు డయేరియా, విరోచనాలు అవుతాయి. తర్వాత టైఫాయిడ్ ఫీవర్, దానికి మించి కలరా వచ్చింది, చాలా ప్రమాదం. ఇంకా బొట్యులిజము, ఓకేనా, లెప్టోస్పిరోసిస్, డిఆర్డిఐ ఇలాంటి కొన్ని రకాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా రకరకాల రోగాలు. దీస్ ఆర్ రిలేటెడ్ టు వాటర్ పొల్యూషన్. కింద వాటర్ పొల్యూషన్కి సంబంధించి కాని రోగం ఏంటి, అయిన రోగం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. సో దాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మినిమేటా, ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అడిగాడు, మినిమేటా అని వ్యాధి రావడానికి ఏ మూలకం కాలం అన్నాడు. మెర్క్యూరీ. నెక్స్ట్ ఇటాయిటై అనే రోగం రావడానికి గల కారణం ఏంటి అంటే క్యాడ్మియం. నెక్స్ట్ బ్లాక్ ఫుడ్ రావడం గల కారణం ఏంటి? ఆర్సెనిక్. నెక్స్ట్ ఫ్లోరోసిస్ రావడం గల కారణం ఏంటి? ఫ్లోరైడ్. మనందరికీ తెలుసు కదా ఫ్లోరైడ్. ఇవన్నమాట. ఇవి ఆ రకాల మూలకాలు, అంటే ఇండస్ట్రీస్ ద్వారా విడుదలయ్యి వాటర్లో కలిసి వాటర్ మొత్తం మొత్తం పాడైపోయి దాని నుంచి రోగాలు వచ్చినాయి అనమాట. అసలు ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మినిమేటా ఎగ్జామ్స్లో బాగా అడిగాడు. జపాన్లో ఎంతోమంది చేపలు చచ్చిపోయి ఆ చేపల్ని తిన్నవారు కూడా చచ్చిపోయారనమాట. ఓకేనా, ఇదిగోండి చూడండి, ఇదిగోండి మినిమేటా. ఇండస్ట్రీ ద్వారా మెర్క్యూరీ అనేది వాటర్లోకి వదిలేస్తే ఆ వాటర్ తిన్న చేపలన్నీ కూడా చచ్చిపోయినాయి. ఆ చేపల్ని తిన్న చాలా మంది మనుషులు కూడా చచ్చిపోయారు. సో ఎప్పుడైతే మెర్క్యూరీ వాటర్తో కలిసిద్దో అప్పుడు నర్వస్ సిస్టాన్ని దెబ్బతీసిద్ది అనమాట అది. సో ఇది ఇది ఎన్ను గుర్తుపెట్టుకోండి. మెర్క్యూరీ వాటర్తో కలిస్తే ఆ వాటర్ని మనం తాగితే మన బాడీలోని ఏ సిస్టమ్ ముఖ్యంగా దెబ్బతినిద్ది అని అడిగితే నర్వస్ సిస్టమ్. అలా చాలామంది చచ్చిపోయారు. తర్వాత ఇదిగోండి బోన్ మ్యారో డెన్సిటీ, దీన్నే మనం ఏమంటారంటే ఇటాయ్ డిసీజ్ అంటారు. ఇటాయ్ దీనికి కారణం క్యాడ్మియం అనే ఒక హెవీ మెటల్ అనమాట. పీరియాడిక్ టేబుల్లో ఉన్న హెవీ మెటల్ కారణంగా ఇది ఎప్పుడైతే వాటర్లో కలిసిందో ఇదిగోండి బోన్స్ ఇలా బీభత్సంగా వాటి డెన్సిటీ పెరిగిపోయింది. అర్ధాంతరంగా అర్థం పర్థం లేకుండా పెరిగిపోతూ ఉంటాయి. వాటిని బోన్ మ్యారో డెన్సిటీ అంటారు. ఓకేనా, సో ఇట్ నెగిటివ్లీ కంట్రోల్స్ విటమిన్ డి అనమాట. విటమిన్ డిని ఇది తప్పుగా కంట్రోల్ చేస్తూ ఉండిద్ది. అందుకే విటమిన్ డి కూడా మనకి ఎముకలకి కాస్త అవసరం కదా. అటువంటి విటమిన్ డి కూడా దెబ్బతిని ఏమైపోతుంది, ఇలాగా బాడీ మొత్తం షేప్ అవుట్ అయిపోతుంది. చాలా వరకు మార్పులు వచ్చేస్తున్నాయి అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇదిగోండి బ్లాక్ ఫుట్. ఇలా కాళ్ళు మొత్తం మారిపోతూ ఉంటాయి. మనకి ఉత్తరప్రదేశ్, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చాలామంది వాటర్లో ఆర్సెనిక్ కలిసిపోతూ ఉండిద్ది. అలా కలిసిపోయిన వాటర్ ద్వారా ఇదిగోండి అలాగా మారిపోతూ ఉండిద్ది అనమాట. సో దీన్ని మనం ఆర్సెనిక్ కలవటం వల్ల జరిగిందని మాట్లాడుకుంటూ ఉంటాం. ఇది బ్లాక్ ఫుడ్ అనమాట. ఇక తర్వాత ఫ్లోరైడ్, మీకు తెలుసు కదా, మనకి నల్గొండ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ గురించి మనం చాలా చదువుకుంటూనే ఉంటాం. ఓకేనా, సో ఈ ఫ్లోరైడ్ వల్ల ఎంతోమంది బాధితులు ఉన్నారు. ఇదిగోండి పళ్ళు కూడా ఇలా పసుపుగా మారిపోతూ ఉంటాయి అనమాట. అలా మారిపోవడానికి కూడా కారణం ఏంటి? ఫ్లోరైడ్ వాటర్లో కలవడం అనమాట. దీన్ని నాక్ నీ సిండ్రోమ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. నాక్ నీ సిండ్రోమ్. సో ఇవన్నీ కూడా రకరకాల రోగాలు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? వాటర్తో వేరు వేరు మూలకాలు కలవటం వల్ల ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత
యూట్రిఫికేషన్ ఈ పదం బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్లో బాగా అడిగిన క్వశ్చన్ అనమాట. ఏంటయ్యా యూట్రిఫికేషన్ అంటే? చూడండి, యూట్రిఫికేషన్ అంటే ఇక్కడ చూద్దాం. యూట్రిఫికేషన్ ఈజ్ ద ఎక్సెసివ్ న్యూట్రియంట్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ వాటర్ లీడింగ్ టు ఆల్గల్ బ్లూమ్స్ అండ్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్. ఏం అర్థం కాలేదు కదా, నేను చూస్తాను వివరంగా. ఇక్కడ చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ టూ మెనీ ప్లాంట్స్ గ్రోయింగ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ రివర్ డ్యూ టు ట్రాన్స్పోర్ట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఎన్పీకే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనమాట, ఫ్రమ్ అగ్రికల్చరల్ రన్ ఆఫ్. అంటే పంట పొలాలకు వాడిన నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం లాంటి ఈ పెస్టిసైడ్స్, ఈ ఎరువులు ఉంటాయి కదా, ఇవి ఎప్పుడైతే న్యూట్రియంట్స్ వెళ్ళిపోయి వాటర్లో కలుస్తాయో వాటర్లో న్యూట్రియంట్స్ బాగా పెరిగిపోయినాయి. అలా పెరిగిపోవటం వల్ల సర్ఫేస్ ఆఫ్ ది రివర్, అంటే కొలల పైన కానీ చెరువుల పైన కానీ ఎక్కడైనా సరే సర్ఫేస్ ఆఫ్ ది వాటర్ ఉపరితలం మీద ఎన్నో ప్లాంట్స్ పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. రకరకాల ప్లాంట్స్ అంటే రకరకాల నాచు పెరిగిపోతూ ఉండిద్ది. ఈ నాచు పెరిగిపోవటం అనేది యూట్రిఫికేషన్ అని చెప్పాడు. అంటే ఇదిగోండి చూడండి, వాటర్ మీరు చూసారా, ఇది వాటరేనా? వాటర్ మొత్తం ఇలా పొల్యూట్ అయిపోయింది చూడండి, ఇదంతా కూడా నాచు అనమాట. అంటే అగ్రికల్చర్ రన్ ఆఫ్ ద్వారా రకరకాల మూలకాలు, న్యూట్రియంట్స్ అనేవి, ముఖ్యంగా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం లాంటివి వాటర్లో కలిసి ఈ రకరకాల ఆకులన్నీ బాగా పేరుకుపోయి ఇలా మనకు జరుగుతూ ఉండిద్ది. దీనివల్ల చాలా ప్రమాదం. ఎందుకు ప్రమాదం? ఆక్సిజన్ లోపలికి వెళ్ళదు. ఆక్సిజన్ లోపలికి వెళ్ళిపోతే చేపలు ఆక్సిజన్ పీల్చుకోలేవు కదా, అంటే ఆక్సిజన్ డిజాల్వ్ అవ్వకుండా ఇది ఆపేస్తుంది. నెక్స్ట్ సన్లైట్ కూడా లోపలికి వెళ్ళాలి. చేపలకి, లోపల ఉన్న మొక్కలకి సన్లైట్ కావాలి, ఆక్సిజన్ కావాలి. సో O2ని వెళ్ళనీయకుండా, అదేవిధంగా సన్లైట్ని వెళ్ళనివ్వకుండా ఈ నాచు అడ్డుపడుతూ ఉంది. అంటే అర్ధాంతరంగా అడ్డం పడ్డం లేకుండా పెరిగిపోయిన ఈ మొక్కల నాచు లోపలున్న ప్లాంట్స్కి కొన్నిటికి, అలా చేపలకి చాలా ఇబ్బంది. దట్ ఈస్ కాల్డ్ యూట్రిఫికేషన్. అదనమాట ఈ ఎక్సెసివ్ న్యూట్రియంట్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ వాటర్. ఎక్సెసివ్ ఎన్రిచ్మెంట్, ఎక్కువగా ఆల్గల్ బ్లూమ్స్ అన్నాడు. అంటే ఆల్గే బాగా పెరిగిపోవటం, బాగా పెరిగిపోయింది అనుకో దాన్ని బ్లూమ్ అంటారు. అండ్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్, దీనివల్ల ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరిగిపోయిద్ది. చేపలు చచ్చిపోతాయి, లోపల ఉన్న ప్లాంట్స్ అన్ని చచ్చిపోతాయి. ఎంతో కొంత పెరిగితే పర్లా, అంతా పెరిగితే అట్ట. అదనమాట. ఇదిగోండి వేస్ట్, ఫెర్టిలైజర్ రన్ ఆఫ్, లీచింగ్, ఇలా నైట్రోజన్, ఫాస్ఫరస్ కాంపౌండ్స్ వెళ్ళిపోయి ఇదిగోండి ఆల్గల్ బ్లాక్ అయిపోతుంది. ఓకేనా? దానివల్ల ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, సఫోకేట్స్, అందక ఊపిరాడక చేపలన్నీ చచ్చిపోతూ ఉంటాయి. సన్లైట్ కూడా వాటర్లోనికి వెళ్ళదు. ఇన్ని కారణాలు ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ యూట్రిఫికేషన్ అనమాట. ఓకేనా? మీకు అర్థం అవడానికి నేను పిక్చర్ సెట్ చేశాను. నెక్స్ట్ ఇదిగోండి, ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ బీయింగ్ కవర్డ్ బై ఆల్గే స్టాపింగ్ ద డిఫ్యూజన్ ఆఫ్ లైట్ అండ్ O2. డిఫ్యూజన్ ఆఫ్ లైట్ అండ్ O2 రెండు లోపలికి వెళ్లకుండా ఆపేస్తున్నాయి. అదర్ ప్లాంట్ వెజిటేషన్ విల్ డై. నీటి లోపల ఉన్న అదర్ ప్లాంట్ వెజిటేషన్ అవన్నీ కూడా చచ్చిపోతాయి. సో దీస్ డెడ్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఆర్ డీకంపోజ్డ్ బై ఏరోబిక్ బ్యాక్టీరియా రిజల్టింగ్ ఇన్ రిడక్షన్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ వాటర్. ఈ చచ్చిపోయిన లోపల వెళ్ళిపోయి అంతా డీకంపోజ్ అయిపోయి చండాలంగా అయిపోయింది. దానివల్ల డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది జరగదు. సో రిడక్షన్ ఆఫ్ డిజాల్వ్ ఆక్సిజన్ అనేది కష్టం అనమాట. ఆక్సిజన్ అనేది డిజాల్వ్ అవ్వాలి, అలా అయితేనే ఎకలాజికల్ బ్యాలెన్స్ జరిగిద్ది. చేపలు బ్రతుకుతాయి. చేపలన్నీ చచ్చిపోతే వాటర్ చాలా ప్రాబ్లంగా మారిపోయిద్ది. దట్ ఈస్ కాల్డ్ యూట్రిఫికేషన్. ఓకేనా అండి? ఎగ్జామ్లో బాగా అడుగుతూ ఉంటాడు. తర్వాత ఇక్కడతో వాటర్ పొల్యూషన్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్. దీన్ని కూడా ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు. చూడండి, సో కాజెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఈ ఎయిర్ పొల్యూషన్ రావడం గల కారణాలు ఏంటి అంటే ఇంక్రీజింగ్ పాపులేషన్, అన్ప్లాన్డ్ డెవలప్మెంట్, ఇంక్రీజింగ్ వెహికులర్ ట్రాఫిక్, ఇంక్రీజ్డ్ సాలిడ్ వేస్ట్, ఇండస్ట్రియల్ వేస్ట్, హై డిపెండెన్స్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్, ల్యాండ్ లాక్డ్ జాగ్రఫీ ఆఫ్ ఢిల్లీ. ముఖ్యంగా ఢిల్లీ ప్రాంతం, అసలు చలికాలం వచ్చిందంటే ఢిల్లీ ప్రాంతం ఎంత దెబ్బతింటుందో. అలా దెబ్బతింటం గల కారణం ఏంటి? ఓకేనా? అంతే, ల్యాండ్ లాక్డ్, అదంతా చుట్టూ ప్రాంతం మొత్తం క్లోజ్ అనమాట. ఇక ఆ ప్రాంతంలో చాలా కష్టం. అందుకే అసలు ఎయిర్ పొల్యూషన్ వస్తుందంటే ఢిల్లీ చాలా బాగా దెబ్బతింటుంది, చాలా బాగా దెబ్బతింటుంది అనమాట. అందుకే ఎన్నో మెథడ్స్ని ఢిల్లీలో ప్రవేశపెడుతూ ఉన్నారు. ఎందుకంటే అది చలికాలం, పంట పొలాలను కాలుస్తూ ఉంటారు. దాని ద్వారా స్మాగ్ వెళ్ళిపోయి వాతావరణంలో కలిసిపోతుంది. అసలు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో పొల్యూషన్ ఎక్కువైపోయింది. దాంట్లో ముఖ్యంగా ఈ ఢిల్లీ చుట్టూ ఉన్న ఉత్తరప్రదేశ్, గజియాబాద్ ప్రాంతాలు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. సో వాటి మీద కూడా మీకు కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ అడగచ్చు, వాటిని మనసులో పెట్టుకోండి. నెక్స్ట్ స్టబుల్ బర్నింగ్,
అంటే కాల్చి వేసింది మొత్తం అక్కడే స్టక్ అయిపోతాం. లార్జ్ స్కేల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, హై లెవెల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. గాలి అనేది, స్మాగ్ అనేది, పొల్యూషన్ అనేది బయటకు వెళ్ళలేకుండా అడ్డం పడుతున్నాయి అనమాట. సో ఇవన్నీ కూడా కాజెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. అడుగుతూ ఉంటాడు కింది వాటిలో కారణం ఏంటి, కారణం కానిది ఏంటి అని. అండ్ నెక్స్ట్ ఎయిర్ పొల్యూటెంట్స్. దీంట్లో ముఖ్యమైన ఎయిర్ పొల్యూటెంట్స్ ఏంటంటే పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ 2.5 మైక్రోమీటర్ అనమాట. అంటే 2.5 మైక్రోమీటర్ కన్నా తక్కువ సైజు ఉన్న పార్టికల్స్ ఉంటాయి, అవి కూడా ఎయిర్కి ప్రమాదం. అవి ఎయిర్లో ఉంటే ఎయిర్ అనేది మంచిగా లేనట్టు అనమాట. నెక్స్ట్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ 10 మైక్రోమీటర్. అంటే 10 మైక్రోమీటర్ 2.5 మైక్రోమీటర్ కలిగిన పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్, చిన్న అణువులు అనమాట. అవి ఎయిర్లో ఉంటే చాలా ప్రమాదం. అవి కూడా పొల్యూటెంట్స్ కానీ మనం లెక్కేయాలన్నమాట. తర్వాత కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్. అసలు ముఖ్యంగా ఈ మూడు అండి ఎయిర్ పొల్యూషన్కి, మరీ ముఖ్యంగా ఈ మూడు. దాంట్లోనూ మరీ ముఖ్యంగా ఈ రెండు, సల్ఫరు, నైట్రోజన్, బీభత్సమైన నష్టాన్ని కలిగజేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్, లెడ్. ఇవన్నీ కూడా రకరకాలుగా మనకి ఇబ్బంది కలగచేస్తున్న పొల్యూటెంట్స్ అనమాట. తర్వాత ఫస్ట్ కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ ఎలా దెబ్బతీస్తుందో చూద్దాం. మోస్ట్ టాక్సిక్ ఎయిర్ పొల్యూటెంట్ అనమాట ఇది. మోస్ట్ టాక్సిక్స్ మెయిన్లీ ఎమిటెడ్ బై వెహికల్స్ అండ్ ఇండస్ట్రీస్. వెహికల్స్ ఇండస్ట్రీస్ ద్వారా ఇది విడుదలవుతుంది. కంబైన్స్ విత్ బ్లడ్ ఆఫ్ హిమోగ్లోబిన్. ఆ రక్తంలోని హిమోగ్లోబిన్తో కలుస్తుంది. కలిసి కార్బాక్స్ హిమోగ్లోబిన్గా మారి గాలి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉండిద్ది. సో బ్లడ్లో ఉన్న హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తీసుకువెళ్ళాలి, కానీ ఇది కార్బాక్స్ హిమోగ్లోబిన్గా మారిపోయింది కాబట్టి దాన్నే ఊపిరితిత్తులు తీసుకెళ్ళిపోయింది. అది చాలా ప్రమాదం. గ్లూకోజ్ అనేది బ్రేక్ డౌన్ అవ్వదు, దానివల్ల చాలామంది చచ్చిపోతూ ఉంటారు. ఓకేనా. నెక్స్ట్ సల్ఫర్ డయాక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్ అనేది మెయిన్లీ ఎమిటెడ్ బై థర్మల్ పవర్ ప్లాంట్స్. థర్మల్ పవర్ ప్లాంట్స్ ద్వారా ముఖ్యంగా విడుదలవుతుంది. డ్యూ టు SO2 క్లోరోఫిల్ ఇన్ ప్లాంట్స్ ఈజ్ డెస్ట్రాయిడ్. మొక్కలకి ముఖ్యంగా కావాల్సిన ఆకుల్లోని క్లోరోఫిల్ అనేది చాలా ప్రమాదంగా నష్టపోయిద్ది అనమాట. దానివల్ల కాజింగ్ ద లీవ్స్ టు టర్న్ ఎల్లో. చాలా వరకు మొక్కలన్నీ కూడా పసుపు రంగులో మారిపోతూ ఉంటాయి. ఎందుకు? ఫోటోసింథసిస్కి అవసరమైన క్లోరోఫిల్ అనేది డెస్ట్రాయ్ అయిపోయింది. వాతావరణంలో SO2 ఎక్కువగా ఉండటం వల్ల చాలా మా ప్లాంట్స్ అనేవి ఎల్లో కలర్లో మారిపోతున్నాయి అనుకోండి, అది మనకు గుర్తు, ఆ వాతావరణంలో సల్ఫర్ డైఆక్సైడ్ ఎక్కువ ఉందని మనం గుర్తించవచ్చు అనమాట. తర్వాత ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ హెల్ప్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్మాగ్ అండ్ యాసిడ్ రైన్. స్మాగ్ అంటే స్మోక్ ప్లస్ ఫాగ్ అనమాట. అంటే మంచు ఉంది, మంచుతో పాటు పొగ కూడా కలిసింది. మంచి అసలు కనపడకుండా ఉండిద్ది, అదే పొల్యూటెంట్. దానికి తోడు స్మోక్ కూడా కలిసింది, దట్ ఈస్ స్మోక్ ప్లస్ ఫాగ్ కాల్డ్ స్మాగ్ అనమాట. సో అలాగే యాసిడ్ రైన్ కూడా సల్ఫర్ డైఆక్సైడ్ అనేది చాలా కారణం. మాట్లాడదాం దాని గురించి కూడా. యాసిడ్ రైన్ గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకోవాలి. సో వీటి వల్ల చాలా బాగా దెబ్బతింటుంది అనమాట. నెక్స్ట్ లైకెన్స్. తెలుసు కదా మనకి, ఆల్గే, ఫంగి ఈ రెండు కలిస్తే మనం లైకెన్స్ అంటారు. వాటి కారణాల వల్ల అవి ఇండికేటర్స్ అనమాట. సో లైకెన్స్ ఆల్సో ఇండికేటర్స్ ఫర్ SO2 పొల్యూషన్. ఈ లైకెన్స్ ఉన్న ప్రాంతంలో అవి ఎండిపోతూ ఉంటాయి, వాటి కలర్ మారిపోతూ ఉండిద్ది. ఎప్పుడైతే SO2 పొల్యూషన్ ఆ ప్రాంతంలో ఉండిద్దో లైకెన్స్ అనేవి కలర్ మారుతాయి అనమాట. సో వీటిని బయోలాజికల్ ఇండికేటర్స్, ఓకేనా, ఫర్ ఎయిర్ పొల్యూషన్ అని కూడా మాట్లాడుతూ ఉంటారు. తర్వాత నైట్రోజన్ ఆక్సైడ్లో మనం NOx అని రాశాను. నైట్రోజన్లో చాలా రకాల ఆక్సైడ్స్ ఉన్నాయి. ఉదాహరణకి నైట్రిక్ ఆక్సైడ్ NO, నైట్రోజన్ డైఆక్సైడ్ NO2, నైట్రస్ ఆక్సైడ్ N2O. దీన్ని లాఫింగ్ గ్యాస్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా రకరకాల నైట్రోజన్ ఆక్సైడ్స్. సో దీస్ ఆర్ మెయిన్లీ డ్యూ టు బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఇన్ వెహికల్స్. బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ని మనం వెహికల్స్లో వేసి పెట్రోల్, కిరోసిన్ రూపంలో బర్న్ చేస్తున్నాం కదా, వాటి వలన ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ అనేవి విడుదలవుతున్నాయి. సో వీటి వల్ల కూడా స్మాగ్ అండ్ యాసిడ్ రైన్ ఫార్మేషన్ అనేది బాగా ముఖ్యంగా జరుగుతూ ఉంది. తర్వాత వోలాటైల్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. ఈ వోలాటైల్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్లో మనకి పర్ఫ్యూమ్స్ ద్వారా విడుదలయ్యే గ్యాసెస్, ఎయిర్ స్ప్రే, ఫర్నిచర్ పాలిష్, గ్లూ, ఎయిర్ ఫ్రెషనర్స్, వుడ్ ప్రిజర్వేటివ్స్, మనకి చెక్కలు చాలా కాలం మన్నికగా ఉండటానికి రకరకాల పొల్యూషన్స్ని పాలిషర్స్ని కలుపుతూ ఉంటారు. అవి కూడా వాతావరణంలో కలిసి ఆ పెయింట్ పాలిషింగ్ చేసినప్పుడు అది వాతావరణంలోనికి వెళ్ళి చాలా కాలం పాటు అలాగే ఉండిద్ది. సో అది కూడా రకరకాల ఎయిర్ పొల్యూషన్కి కారణం అనమాట. తర్వాత లెడ్ చాలా ఇంపార్టెంట్. లెడ్ కూడా ఒక రకమైన ఎయిర్ పొల్యూషన్కి కారణం. ఏంటి అంటే పెట్రోల్ ద్వారా, డీజిల్ ద్వారా, లెడ్ బ్యాటరీస్ ద్వారా, పెయింట్ ద్వారా, హెయిర్ డై ప్రొడక్ట్స్, మనం హెయిర్ డై వేసుకుంటాం కదా, వాటి ద్వారా కూడా, వాటిలో కూడా లెడ్ వాడుతూ ఉంటారు. సో వాటి మొత్తాన్ని ఎప్పుడైతే స్ప్రే చేస్తామో అదంతా కూడా లెడ్ రూపంలో వాతావరణంలోకి వచ్చి మొత్తం పొల్యూషన్ని క్రియేట్ చేస్తుంది. ఓకేనండి. తర్వాత కంట్రోల్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఎలా కంట్రోల్ చేయాలంటే 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి కెటలైటిక్ కన్వర్టర్,
ఇంకోటేమో భారత్ స్టేజ్ అనమాట. దీన్ని బిఎస్ స్టేజ్ అంటారు. నెక్స్ట్ ఈ కెటలిక్ కన్వర్టర్ భారత్ స్టేజ్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ రెండింటి ద్వారా మనం ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు. మీరు వినే ఉంటారు భారత్ స్టేజ్ అని. భారత్ స్టేజ్ అని మనకి BS4 BS6 అనే వెహికల్స్ మాట్లాడుతున్నాం కదా. ఆ బిఎస్ అంటే ఏమనుకున్నారు? భారత్ స్టేజ్ అనమాట. అవును, దీని ద్వారా ఎలా పొల్యూషన్ కంట్రోల్ చేస్తారు చూద్దాం మనం. ఫస్ట్ కెటలైటిక్ కన్వర్టర్ అంటారు. చూడండి, ఈ కెటలైటిక్ కన్వర్టర్కి ఏం చేస్తారంటే ఇదిగోండి ఇలా ఉండిద్ది అనమాట ఇన్స్ట్రుమెంట్. ఇదిగోండి మీరు కార్లో చూసారనుకోండి, మన కార్కి సైలెన్సర్ ఉంటుంది కదా. కార్ కానీ బైక్ కానీ, ఎక్కువగా కార్స్కి అనమాట. కార్ దగ్గర సైలెన్సర్ ఉంటుంది చూసారా, దీన్ని కెటలైటిక్ కన్వర్టర్ అంటారు. సో ఈ కెటలైటిక్ కన్వర్టర్కి ఇంజిన్ నుంచి వచ్చిన ఎమిషన్స్ అంటే హైడ్రోకార్బన్స్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, నైట్రోజన్ ఆక్సైడ్స్ కానీ ఇస్తాం. అలా ఇచ్చినప్పుడు దీని అవుట్పుట్ ఏమొచ్చిందంటే ఇదిగోండి H2O, ఓకేనా, వాటర్ రూపంలో రావటం. నెక్స్ట్ CO2 కార్బన్ డైఆక్సైడ్, నెక్స్ట్ నైట్రోజన్ డైఆక్సైడ్, నైట్రోజన్ అనమాట. సో ఇవి వస్తాయి అనమాట. సో మనం వీటిని ఇన్పుట్స్గా వస్తాయి అనమాట. అంటే ఇంజిన్ ద్వారా ఎప్పుడైతే బర్న్ అయ్యి డీజిల్స్ పెట్రోల్స్ ఎప్పుడైతే ఇంజిన్ ద్వారా బర్న్ అయ్యి వీటికి ఇన్పుట్గా ఇస్తామో అవుట్పుట్స్గా వస్తాయి అనమాట. సో అలా మార్చడానికి ఇవి చాలా ప్రమాదం. ఇవి కొంతవరకు పర్లేదు. ఇలా మార్చడానికి ఈ కెటలైటిక్ కన్వర్టర్స్ని వాడుతూ ఉంటారు. అలా కొంతవరకు మన ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్లో పెట్టచ్చు. సో ఇట్ కంట్రోల్స్ ద అమౌంట్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఫ్రమ్ ద ఎగ్జాస్ట్ ఫ్యూమ్స్ అండ్ వెహికల్స్. ఎగ్జాస్ట్ ఫ్యూమ్స్ ద్వారా వెహికల్స్ ద్వారా వచ్చిన ఈ పొల్యూటెంట్స్ దగ్గర మనం వీటిని వాడుతూ ఉంటాం. ఓకేనా. తర్వాత భారత్ స్టేజ్. భారత్ స్టేజ్ అంటే బిఎస్ స్టాండర్డ్స్ హ్యావ్ బీన్ అడాప్టెడ్ టు రెడ్యూస్ ద పొల్యూషన్ కాజ్డ్ బై వెహికల్స్. వెహికల్స్ ద్వారా ప్రొడ్యూస్ అవుతున్న ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ఈ భారత్ స్టేజ్ అనే స్టాండర్డ్స్ని తీసుకొచ్చారు. 1 ఏప్రిల్ 2017లో BS4 వెహికల్స్ని తీసుకొచ్చారు. దాని ప్రకారంగా ఆ వెహికల్స్ని ఆ ఇంజిన్స్ ఎప్పుడైతే మనం వాడతామో వాటి ద్వారా పెట్రోల్ కానీ డీజిల్ కానీ మండితే ఇంజిన్ ద్వారా జనరేషన్ అయితే 50 ppm పార్ట్స్ పర్ మిలియన్ అనమాట. ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్ ఆఫ్ సల్ఫర్ అనేది బయటకు వచ్చింది. కానీ రీసెంట్గా 1 ఏప్రిల్ 2020లో BS6 తీసుకొచ్చారు. భారత్ స్టేజ్ 6 అనమాట. 5 అనేది ఏమీ లేదండి, డైరెక్ట్గా 6 తీసుకొచ్చారు. BS6 వెహికల్స్ అనమాట. వీటికి 10 ppm సల్ఫర్ వచ్చింది అనమాట. అంటే ఈ ఇంజిన్స్ని ఇలా తయారు చేసిన BS6 ఇంజిన్స్ ఎప్పుడైతే మనం వాడతామో విడుదలయ్యే సల్ఫర్ అనేది 10 పార్ట్స్ పర్ మిలియన్. చూసారా, అప్పుడేమో 50 ppm, ఇప్పుడేమో 10 ppm అనమాట. అందుకే అందరూ కూడా BS6 బండ్లు వాడండి అంటున్నారు. కానీ వాటి వల్ల చాలా ప్రమాదాలు, వాటి వల్ల చాలా ప్రాబ్లమ్స్, ఇంజిన్ ప్రాబ్లమ్స్, సెన్సార్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకే అందరూ కూడా BS6 బండ్లు కొనడానికి ఎక్కువ ఇష్టపడట్లేదు. అంటే పొల్యూషన్ కంట్రోల్ చేసామనే ఆలోచనలో ఉన్నారు, కానీ కొనుక్కున్న కస్టమర్కి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఏ బండి సరిగ్గా పనిచేయట్లేదు, మినిమం పెట్రోల్ మెయింటైన్ చేయాలి, స్విచ్లు సెన్సార్లు పోవటం ఇలా జరుగుతూనే ఉన్నాయి. సో అది ప్రాబ్లం అనమాట. సో ఎప్పుడైతే మనం BS4 స్టాండర్డ్స్ నుంచి BS6 స్టాండర్డ్స్కి వచ్చామో ఆటోమేటికల్లీ 10 పార్ట్స్ పర్ మిలియన్ సల్ఫర్ మాత్రమే వాతావరణంలోకి విడుదల చేయబడుతుంది. వీటి ద్వారా డీజిల్, పెట్రోల్, వాట్ ఎవర్ ద ఫ్యూయల్ ఇంజిన్స్ ద్వారా బయటకు వదిలేది చాలా తగ్గుతుంది అనమాట. అందుకే మనం భారత్ స్టేజ్ని వాడుతూ ఉన్నాం. తర్వాత ఇదిగోండి BS6 డీజిల్ వెహికల్స్. ఒకవేళ BS6 నువ్వు ఒకవేళ డీజిల్ బండి కొన్నావంటే ఇది వరకు వాడే PM పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ప్రకారం నువ్వు 80% తగ్గించు అనమాట. అంటే అది వరకు ఎంత విడుదల చేస్తామో దానికన్నా 80% లెస్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్, 70% లెస్ నైట్రోజన్ ఆక్సైడ్, 4% లెస్ హైడ్రోకార్బన్స్ అనేవి వాతావరణంలో విడుదలవుతాయి. అసలు విడుదల కాకుండా ఏముండవు, కానీ అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు చూడండి ఎంత తగ్గినాయో. నెక్స్ట్ ఒకవేళ పెట్రోల్ వెహికల్ చూసుకున్నాం అనుకోండి, నైట్రోజన్ ఆక్సైడ్ ఎమిషన్స్ హ్యావ్ బీన్ రెడ్యూస్డ్ బై 25% అనమాట. ఓకేనా, 25% చాలా తక్కువ పడిపోతూ ఉంటాయి. అందుకే భారత్ స్టేజ్ వెహికల్స్ని వాడండి. అవి డీజిల్ ఆర్ పెట్రోల్ ఏమైనా సరే వాడండి అన్నారు. ఇక వాటిని మినహాయించి హైడ్రోజన్ వెహికల్స్, గ్రీన్ వెహికల్స్ ఉన్నాయి కదా, ఎకో వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంటివి వాడదామని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. అది కూడా ముందు రోజుల్లో రావచ్చు. ఓకేనా. తర్వాత నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆధారంగా వాతావరణంలోని పొల్యూషన్ లెక్కేస్తారు. వాళ్ళు ఇచ్చిన గ్రేడింగ్ స్కేల్ ఆధారంగా వాతావరణం ఎంత పొల్యూట్ అయ్యింది, ఎంతవరకు దెబ్బతింది అనే విషయాన్ని మనం చెప్పచ్చు. ఉదాహరణకి 0 to 50 ఉందనుకోండి, ఆ స్కేల్ మీద రీడింగ్ ఇట్స్ గుడ్, వాతావరణంలో ఎయిర్ పొల్యూషన్ బాగానే ఉంది. 50 నుంచి 100 ఉందనుకోండి మోడరేట్, ఎల్లో. 100 నుంచి 150 ఉందనుకోండి అన్హెల్దీ ఫర్ సెన్సిటివ్ గ్రూప్స్ అనమాట. కొంతమంది వాళ్ళకి చాలా ప్రమాదం. 150 నుంచి 200 మందికి అన్హెల్దీ, చాలా ప్రమాదం. 200 నుంచి 300కి వెరీ అన్హెల్దీ. నెక్స్ట్ 500 పైకి వెళ్తే అజార్డస్, చాలా చాలా ప్రమాదం. ఇలా స్కేల్స్ ఆధారంగా మనకు చెబుతూ ఉంటారు, మనల్ని అడుగుతూ ఉంటాడు,
స్కేల్ మీద ఎన్క్యూఏఐ నేషనల్ క్వాలిటీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో 100 నుంచి 150 వరకు ఉంటే ఏంటి అంటాడు. అట్ ఈస్ అన్హెల్తీ ఫర్ సర్టెన్ గ్రూప్స్, సర్టెన్ సెన్సిటివ్ గ్రూప్స్ అని చెప్పాలి మనం. ఓకేనా. నెక్స్ట్ ఇదిగోండి, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో వాతావరణాన్ని తగ్గించడానికి ఇదిగోండి ఇలాగా WAYU ఇక్కడ రాస్తున్నా చూడండి, WAYU ఇలాంటివి పెడుతూ ఉన్నారనమాట. విండ్ అగ్మెంటేషన్ ప్యూరిఫైయింగ్ యూనిట్ అంటారు. విండ్ అగ్మెంటేషన్ ప్యూరిఫైయింగ్ యూనిట్ ఇక్కడ రాస్తాను. విండ్ అగ్మెంటేషన్ ప్యూరిఫైయింగ్ యూనిట్ అనే పద్ధతిని వాడుతూ ఇదిగోండి ఆ ట్రాఫిక్ లాంటి ప్రాంతంలో ఇలాంటి గొట్టాలు లాంటివి పెడుతున్నాడు అనమాట. అర్థమైందా. ఇవి ఆటోమేటిక్గా వాతావరణంలో ఉన్న పొల్యూషన్ని కంట్రోల్ చేస్తూ ఉండిద్ది. సో వీటిని ఏ ప్రాంతంలో అయితే పొల్యూషన్ ఎక్కువగా ఉంటుందో, మరి ముఖ్యంగా ఢిల్లీ లాంటి ప్రాంతాలు ఎక్కువగా వాడుతూ ఉన్నారు. నాట్ ఓన్లీ ఢిల్లీ, ఎక్కువగా పొల్యూట్ ఎక్కడున్నా సరే మనం ఇలాంటి సిలిండ్రికల్ షేప్లో ఉన్న వాటిని వాడుకోవచ్చు. విండ్ అగ్మెంటేషన్ ప్యూరిఫైయింగ్ యూనిట్ ఇవి వాడుతూ కొంతవరకు పొల్యూషన్ని తగ్గించుకుంటూ వెళ్తున్నారు. ఓకేనండి. సో ఇది ఎయిర్ పొల్యూషన్ అనమాట. డౌట్ ఏం లేదుగా, క్లారిటీ వచ్చింది ఎయిర్ పొల్యూషన్ గురించి. రకరకాలుగా ఏముంటాయి ఏంటి అనే విషయాలు మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. తర్వాత మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన ఇష్టం ఏంటంటే యాసిడ్ రైన్. దీని గురించి ఎగ్జామ్స్లో బాగా అడుగుతున్నాడు, జాగ్రత్తగా చూడండి. వాట్ ఈజ్ యాసిడ్ రైన్ అంటే, యాసిడ్ రైన్ ఈజ్ అ టైప్ ఆఫ్ ప్రెసిపిటేషన్. ప్రెసిపిటేషన్ అంటే చెప్పాం కదా, రైన్ కానీ, స్నో కానీ, ఫాగ్ కానీ, డస్ట్ కానీ, ఏదైనా ఆకాశం నుంచి వచ్చే వర్షాన్ని సైన్స్ భాషలో ప్రెసిపిటేషన్ అంటారు. సో యాసిడ్ రైన్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ప్రెసిపిటేషన్ దట్ కంటైన్స్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్, ఎక్కువ మోతాదులో ఎసిడిక్ సబ్స్టాన్సెస్ ఉంటాయి అన్నమాట ఆ వర్షంలో. దోస్ ఆర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్, H2SO4, HNO3 అనే ఎసిడిక్ సబ్స్టాన్సెస్ ఎక్కువగా ఆ యాసిడ్ రైన్లో వస్తాయి. అవును, అసలు అవి ఎందుకు వాటర్లోకి వెళ్ళి అని అంటే, హౌ యాసిడ్ రైన్స్ ఫార్మ్డ్, అసలు ఇవి ఎలా ఫామ్ అయినాయి అని మనం గమనిస్తే, బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ లైక్ కోల్, ఆయిల్, గ్యాసెస్ ఇలాంటి వాటిని మనం బర్న్ చేస్తున్నాం. దట్ రిలీజెస్ సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్. ఎక్కువగా మనం ఫాసిల్ ఫ్యూయల్స్ని ఎప్పుడైతే మనం బర్న్ చేస్తామో అవి సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ని వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయి. దీస్ గ్యాసెస్ మిక్స్డ్ విత్ వాటర్ వేపర్తో కలిసి అండర్గో కెమికల్ రియాక్షన్స్ ఫామ్ చేసి సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ ఇదిగోండి ఈ రెండింటిని ఫామ్ చేస్తున్నాయి. ఇవి ఏమవుతున్నాయి, దిస్ యాసిడ్ మిక్స్ విత్ క్లౌడ్ వాటర్ అండ్ ఫాల్ టు గ్రౌండ్ యాజ్ యాసిడ్ రైన్. మేఘాల్లో ఉన్న వాటర్తో కలిసి, మేఘాల నుంచి వాటర్ భూమి మీదకి వర్షం రూపంలో పడినప్పుడు యాసిడ్ రైన్ రూపంలో భూమి మీదకి పడుతున్నాయి. అలా భూమిని, ప్లాంట్స్ని, నేలని రకరకాలుగా ఎంతో నష్టాన్ని కలగజేస్తున్నాయి ఈ యాసిడ్ రైన్స్ అనేవి. సో నార్మల్ రైన్ హ్యాస్ pH వాల్యూ అబౌట్ 5.6. సాధారణంగా వర్షం ఒక pH వాల్యూ 5.6 ఉండిద్ది. ఓకేనా. స్లైట్లీ ఎసిడిక్ బికాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ వలన పడిన వర్షం యొక్క ఎసిడిక్ వాల్యూ 5.6 ఉంటుంది pH వాల్యూ. కానీ యాసిడ్ రైన్ ఒక pH వాల్యూ లెస్ దెన్ 4.0. అసలు 5.6 దగ్గర ఉండేది ఎసిడిక్, ఇంకా దానికన్నా తక్కువ అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది, 4 కన్నా తక్కువ వెళ్ళిపోతూ ఉంది. ఇంత ఎసిడిటీ భూమి మీద పడితే ఎంత ప్రమాదం. ఓకేనా, అది వల్ల దెబ్బతింటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాసిడ్ రైన్. ఓకేనా. ముఖ్యంగా అడుగుతూ ఉంటాడు, ఏ గ్యాసెస్ కారణం అంటే మీరు ఇది చెప్పాలి, ఏ కాంపౌండ్స్ కారణం అంటే మీరు ఇది చెప్పాలి, ఏ యాసిడ్స్ కారణం అన్నా కూడా మీరు ఇదే చెప్పాలన్నమాట. pH వాల్యూస్ అంటే మనం ఇది మాట్లాడుకోవాలి. ఓకేనండి. తర్వాత ఎఫెక్ట్స్ ఆఫ్ యాసిడ్ రైన్. దీనివల్ల కలిగే నష్టాలు, డ్యామేజ్ బిల్డింగ్స్ అండ్ మోన్యుమెంట్స్. మన భూమి మీద, మన ఇండియాలో రకరకాల మోన్యుమెంట్స్ని కట్టించారు. అంతెందుకు, తాజ్మహల్ లాంటి కన్స్ట్రక్షన్స్ కూడా చాలా రకాలుగా పాడైపోతూ ఉన్నాయి యాసిడ్ రైన్స్ పడటం వల్ల. ఎస్పెషల్లీ దోస్ మేడ్ ఆఫ్ లైమ్ స్టోన్ అండ్ మార్బుల్. వాటిని కూడా మనకి పాలరాయితోనే కట్టించారుగా వేటిని, తాజ్మహల్ని. కాబట్టి లైమ్ స్టోన్, సున్నపురాయిని మనం కాస్త మాడిఫికేషన్ చేస్తే వచ్చేదే పాలరాయి. వీటి ద్వారా కట్టిన అవి ఈ యాసిడ్ రైన్స్కి బాగా ప్రభావితం చెందివి, వాటి కలర్ మారిపోతున్నాయి. అది చాలా ప్రమాదం. నెక్స్ట్ హార్మ్ ప్లాంట్స్ బై డ్యామేజింగ్ లీవ్స్ అండ్ రెడ్యూసింగ్ సాయిల్ క్వాలిటీ కూడా బాగా ప్రమాదంగా మారిపోతూ ఉందన్నమాట. యాసిడ్ రైన్స్ భూమి మీద పడిపోయి నేలను బాగా దెబ్బతీయడం వల్ల ఏమైపోతుంది, సాయిల్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ అసిడిఫైస్ లేక్స్ అండ్ రివర్స్. నెక్స్ట్ కొలన్లు కానీ, నెక్స్ట్ ఏంటి రివర్స్ కానీ, వాటిలో యాసిడ్ రైన్ పడిపోతే ఎంత ప్రమాదం.
ఆక్వాటిక్ లైఫ్, లోపల ఉన్న చేపలు బతకలేవు, కష్టం కదా, సో అది ప్రమాదం. నెక్స్ట్ ఎఫెక్ట్స్ హ్యూమన్ హెల్త్, ఇండైరెక్ట్లీ కంటామినేటింగ్ వాటర్ అండ్ ఫుడ్ సోర్సెస్. భూమి మీద పడిన భూమి మీద వాటర్లో కలిసిద్ది, ఆ వాటర్ని మనం తాగుతాం, వాటి ద్వారా కొన్ని ఫుడ్ పార్టికల్స్ ఉంటాయి, వాటి ద్వారా మన బాడీలోకి వెళ్ళిపోతుంది. చూసారా? సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ అనమాట. అడుగుతాడు ఇవన్నీ ఎగ్జామ్స్లో. ఓకేనా? 4 కూడా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి యాసిడ్ రైన్. ఇలా యాసిడ్ రైన్ ఇంకో భూమిపై నుంచి నైట్రోజన్ గ్యాసెస్, సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాసెస్ పైకి వెళ్ళిపోయి మేఘాల్లో ఉన్న వాటర్తో కలిసిపోయి అవి కాస్త మేఘాలు సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్గా ఫామ్ అయిపోయి ఈ ఎసిడిక్ సబ్స్టెన్సెస్ ఎప్పుడైతే అక్కడ ఫామ్ అయిపోతాయో పైనుంచి ప్రెసిపిటేషన్ పడుతున్నప్పుడు ఆ వాటర్తో పాటు కలిసిపోయి యాసిడ్ రైన్గా పడుతున్నాయి. మళ్ళీ ఇది ఎవాపరేషన్ జరిగి ఇలా పైకి వెళ్తూ ఉంది. ఈ సర్క్యులేషన్లో అనవసరంగా ఈ ఇండస్ట్రీస్ ద్వారా వచ్చిన గ్యాసెస్ అనేవి యాసిడ్ రైన్కి కారణం అవుతున్నాయి. ఓకేనండి? ఏ గ్యాసెస్ కారణం అంటే చెప్పండి, ఏ కాంపౌండ్స్ కారణం అంటే చెప్పండి. ఓకేనా? దీంతో యాసిడ్ రైన్ కూడా కంప్లీట్ అయింది. తర్వాత రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ సోర్సెస్. వీటిని ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు. ఓకేనా? అంతరించిపోయేవి, అంతరించిపోవడం అనమాట. రెన్యూబుల్ అంటే తిరిగి వాడుకోవచ్చు, రీసైకిల్ చేసుకోవచ్చు అని అర్థం అనమాట. నాన్ రెన్యూబుల్ తిరిగి వాడుకోలేము, ఒకసారి వాడితే ఇక వాడుకోలేము, సమాజానికి ప్రమాదం. తిరిగి వాడుకోవచ్చు, ప్రకృతికి సమాజానికి ఎటువంటి ప్రమాదం లేవు. ఓకేనా? రెన్యూబుల్ చూద్దాం. ఎనర్జీ సోర్సెస్ దట్ కెన్ బి న్యాచురల్లీ రిప్లేస్డ్ ఓవర్ ఏ టైమ్. కొంతకాలానికి ఇవన్నీ ఏమవుతూ ఉంటాయి, వాతావరణంలో కలిసిపోతూ ఉంటాయి సమయం గడిచే కొద్దీ, కానీ ఇవి చాలా ఇబ్బంది. అర్థమైందా? ఇవి చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి, కానీ ఇవి చాలా అన్లిమిటెడ్. ఎంతైనా వాడుకో, సూర్యరశ్మి ఎంతైనా వాడుకో, గాలిని ఎంతైనా వాడుకో, వాటర్ని ఎంతైనా వాడుకో, అన్లిమిటెడ్. దోస్ ఆర్ లిమిటెడ్. ఓకేనా? నెక్స్ట్ సోలారు, విండ్, హైడ్రో పవర్, బయోమాస్, జియోథర్మల్, ఇవన్నీ కూడా రెన్యూబుల్ సోర్సెస్కి ఎగ్జాంపుల్స్. అడుగుతాడు ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ కోలు, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, న్యూక్లియర్ ఫ్యూయల్స్ అంటే యురేనియం, ఇలాంటివన్నీ కూడా నాన్ రెన్యూబుల్ అనమాట. నెక్స్ట్ అన్లిమిటెడ్, లిమిటెడ్, ఇవి ఎంతకాలమైనా ఉంటాయి, అగైన్ అండ్ అగైన్ వాడుకోవచ్చు. ఇవి లిమిటెడ్, ఎవెన్చువల్లీ డిప్లీట్, అరిగిపోతూ లేదా కరిగిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ఎకో ఫ్రెండ్లీ, ఎక్కువ పొల్యూషన్ ఉండదు. పొల్యూటింగ్, మరి ముఖ్యంగా CO2, SO2 గ్యాసెస్ అనేవి విడుదల చేస్తూ చాలా పొల్యూటెంట్స్గా మారిపోతూ ఉంటాయి. లోయల్ ఆపరేషనల్ కాస్ట్, ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు వీటిని వాడుకోవటానికి. హయ్యర్ కాస్ట్ డ్యూ టు ఫ్యూయల్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, ఎక్కువ కాస్ట్ అనమాట. ఎందుకు? భూమిలో ఉన్న ఫ్యూయల్ని ఎక్స్ట్రాక్షన్ చేసుకోవాలి, ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి, వాడుకోవాలి, అంత ఖర్చు అనమాట. ఖర్చు ఎక్కువైనా మనం అయ్యే వాడుతున్నాం. నెక్స్ట్ మేబీ వ్యారీ విత్ వెదర్ అండ్ లొకేషన్, ఆ ప్లేస్ని బట్టి వెదర్ని బట్టి మారుతూ ఉంటాయి. కన్సిస్టెంట్ అండ్ హై ఎనర్జీ అవుట్పుట్ అనమాట, ఎక్కువ ఎనర్జీ అవుట్పుట్ అనేది వస్తూ ఉండిద్ది. సోలార్ ప్యానెల్స్లో, విండ్ టర్బైన్స్లో, హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్స్లో వాడుతూ ఉంటారు. వీటిని థర్మల్ పవర్ ప్లాంట్స్లో, గ్యాస్ స్టేషన్లో, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో వాడుతూ ఉంటారు. ఓకేనా? ఇన్ని ఎగ్జామ్స్లో అడిగాడు. రెన్యూబుల్ సోర్సెస్కి ఇంకో పేరు ఏంటి? నాన్ కన్వెన్షనల్ సోర్సెస్, సాంప్రదాయకమైనవి కాదు. నెక్స్ట్ నాన్ రెన్యూబుల్కి ఇంకో పేరు ఏంటి? కన్వెన్షనల్ సోర్సెస్. సో నాన్ రెన్యూబుల్ అన్నా కన్వెన్షన్ అన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రెన్యూబుల్ వస్తే ఇక్కడ నాన్ వస్తుంది, ఇక్కడ నాన్ వస్తే ఇక్కడ నాన్ రాదు. రెండు రకరకాల వేరు వేరు పేర్లు కదా, కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో నాన్ రెన్యూబుల్ అని వస్తే కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్ వస్తే రెన్యూబుల్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు ఈ పేర్లు వాడకుండా ఇవి వాడచ్చు, అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఆల్రెడీ NTPCలో అలాంటి క్వశ్చన్స్ నాకు కనపడ్డాయి, అందుకే మీకు చదువుతున్నాను. ఇలా కూడా అడగచ్చు ఈ ఎగ్జామ్లో అనే అవేర్నెస్ కోసం. ఓకేనా అండి? తర్వాత ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్. తర్వాత ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ యాక్ట్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ప్రవేశపెట్టిన ముఖ్యమైన పర్యావరణ పరిరక్షణ చట్టాలు, ఇవి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. ఫస్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యమృగ సంరక్షణ చట్టం 1972. నెక్స్ట్ వాటర్ పొల్యూషన్ యాక్ట్ అంటే వాటర్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ 1974 వాటర్ పొల్యూషన్. నెక్స్ట్ ఫారెస్ట్ 1980, 1980లో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ వచ్చింది. నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ 1981లో వచ్చింది ఎయిర్ పొల్యూషన్ యాక్ట్. ముందుగా వచ్చింది వాటర్ పొల్యూషన్, తర్వాతగా వచ్చింది ఎయిర్ పొల్యూషన్. ఆర్డర్ కూడా అడగచ్చు. తర్వాత ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 1986 ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇది తెచ్చిన తర్వాత ఎన్నో మార్పులు వచ్చినాయి. అందుకే ఇక్కడ ఏం రాశాడు?
an umbrella an umbrella act for the protection and improvement of the environment. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎన్నో మార్పులు, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, బయోస్ఫియర్ రిజర్వ్స్, ఇలా సరికొత్త రీతుల్లో బయోడైవర్సిటీని కాపాడటానికి కూడా ఈ యాక్ట్ చాలా చాలా కారణమైంది. నెక్స్ట్ బయోడైవర్సిటీ యాక్ట్ 2002, బయోడైవర్సిటీ యాక్ట్. తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనమాట, ఎన్జిటి అంటారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2010లో వచ్చింది. సో 72 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, 74 వాటర్ పొల్యూషన్, 80 ఫారెస్ట్ కన్జర్వేషన్, 81 ఎయిర్ పొల్యూషన్, 1986 ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, 2002 బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్, అండ్ ఫైనల్లీ 2010 నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ యాక్ట్స్ దట్ ఆర్ రిలీజ్డ్ ఇన్ ఇండియా టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్. ఓకేనండి. ఇక ఫైనల్లీ సో దీంతో ఎన్విరాన్మెంట్ అనేది కూడా కంప్లీట్ అయ్యింది. ఓకేనా. సో ఎన్విరాన్మెంట్ కూడా కంప్లీట్. నేను చెప్పాలనుకున్న ఎన్విరాన్మెంట్ మొత్తం చెప్పాను. నాకు మాక్ టెస్ట్లో కనబడిన ప్రతి కాన్సెప్ట్ని జతపరిచి వాటికి సంబంధించిన బార్డర్ టాపిక్స్ కూడా చాలా క్లియర్గా కంప్లీట్గా చెప్పేశాను. సో నేను ఎంతవరకు అయితే న్యాయం చేయగలిగానో అంతవరకు న్యాయం చేయగలిగాను. దీన్ని అందరూ సద్వినియోగపరచుకొని చాలా చక్కగా ప్రిపేర్ అవ్వండి. వీడియోని అందరూ లైక్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ నుంచి మన ప్రాక్టీస్ మారథాన్ సెషన్ అలాగే కంటిన్యూస్ అవుతూ ఉండిద్ది. ఓకేనా. ప్రాక్టీస్ మారథాన్ సెషన్ అనేది కంటిన్యూస్ అవుతూ ఉండిద్ది. దీని మీద చాలా రకాల క్వశ్చన్స్ అనేవి మనం చేసుకుంటూ వెళ్దాం. ఇక అటు ఇటుగా 15 డేసే ఉందన్నమాట. ఈ 15 డేస్ అవ్వగానే నేను గ్రూప్ డి మీద ఒక వీడియో చేస్తాను. ఓకేనా. ఈ గ్రూప్ డి మీద ఒక పెద్ద వీడియో మనం మాట్లాడుకుందాం. మనం ఏం చేద్దాం, ఈ గ్రూప్ డి ప్రిపరేషన్కి మనం ఎలా చేసుకోవచ్చు, రాబోయే గ్రూప్ డి ఎగ్జామ్ని ఎలా క్వాలిఫై అవ్వాలి. గ్రూప్ డి మాత్రమే కాదు, ఈ ఎన్టీపీసీ ఎగ్జామ్ కూడా సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి రిలేటెడ్గా సైన్స్ని మనం ఎలా ప్రాక్టీస్ చేద్దాం, ఎలా చదువుకుందాం, ఏ కాన్సెప్ట్స్ మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం అనే విషయాలు మొత్తం నెక్స్ట్ ఒక కంప్లీట్ వీడియో మాట్లాడదాం. సో 15 డేస్లో గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ వాళ్ళకి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే వస్తుంది. ఓకేనా. సో అప్డేట్ అనేది నేను 15 డేస్లో స్టార్ట్ చేస్తాను. మే ఫస్ట్ వీక్లో మీకు అప్డేట్ ఇస్తాను. మనం ఏం చేస్తున్నాం, ఈ ఛానల్ ద్వారా సైన్స్ పరంగా మనం ఏం చేయబోతున్నాం అనే విషయాన్ని తెలియజేస్తాను. ఓకేనా. సో అప్పటి వరకు ప్రాక్టీస్ మారథాన్ సెషన్స్ అనేవి వస్తూ ఉంటే ఎన్విరాన్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. పీడిఎఫ్ వీడియో అప్లోడ్ అయిన ఆ సమయానికి పీడిఎఫ్ కూడా మీ టెలిగ్రామ్ గ్రూప్లో ఉండిద్ది. ఓకేనా. అందరూ చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఎవరూ సబ్జెక్ట్ని నిర్లక్ష్య పెట్టద్దు, టైంని వృధా చేసుకోవద్దు. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. Until then, thank you very much for watching Science for Railways. Bye.